దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం పొడమి గేకి అర్థం కాని పరమగీతము. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది ఒకడు నేను మేధావిని అనుకొని నాకు పెట్టాడు. అంతా బాగానే ఉంది, కానీ మీరు పరమగీతాలు చెప్పగలవా అని. పరమగీతం ఏంట్రా, 66 పుస్తకాలు ఆల్రెడీ చెప్పిన, అది నెట్లో చూడలే. సరే, మీ కోరిక మేరకు మళ్ళీ చెప్తున్నా. అందుకే ఏం పెట్టాను తెలుసా, పొడమి గే అంటే అర్థం ఏంటి? భూ సంబంధమైన కొజ్జ అని అర్థం. బరాబర్ దిగిందనమాట. ఫస్టే పొడమి గేకి అర్థం కాని పరమగీతము. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ని చదువుతుంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అంటే వస్తున్న మానవాళి విపరీతమైనటువంటి తలంపులు కలిగి బైబిల్ని చదువుతారని దేవుడికి తెలియదా? తెలిస్తే ఈ రోజున మనిషి విమర్శించే రిఫరెన్స్లు రాసేవాడు కాదు అనుకుందామా? కాదు. 66 పుస్తకాలలో మనిషి ఏదైతే బైబిల్లో ఇది ఉన్నది హ్యూమన్ ఎర్రర్, దట్ ఇస్ గాడ్స్ ఎర్రర్. ఏదైనా మానవ తప్పిదమో దైవ తప్పిదమో ఏదన్నా ఒకటి అనుకుంటాడు వాడు. కనుక ఇది కరెక్ట్ కాదు అని ఒక మనిషి దైవ తలంపుని అనలైజ్ చేయగలడా? జడ్జిమెంట్ చేయగలడా? లేదు. ఇది మనం నోటీస్ చేయాలి. మొన్న అటువైపు ఒక ఇద్దరు, ఇటువైపు ఒక ఇద్దరు గూగుల్ మీట్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. వాడు ఏదో ప్రశ్నించాడు, ఒక టాపిక్ మాట్లాడాడు. దాన్ని చదివేసి పాస్టర్ గారికి ఆవేశం ఎక్కువ. చాలామంది పాస్టర్ అనేవాడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆవేశం అంటే బైబిల్ వాక్యంలో ఉండాలి తప్ప దేహపరంగా ఉండకూడదు. కనుక ఫస్ట్ ఒకరోజు డిస్కషన్ చేసి తర్వాత మనం డిబేట్ పెట్టుకుందామా ఆన్లైన్లో అడిగాడంట పాస్టర్ గారు. అన్నాడు వాడు. ఎదుటి వాడిని తక్కువ అంచనా ఎందుకు వేస్తాం మనం? వాడు 100 యాంగిల్లో ఉంటాడు, మనం 101 యాంగిల్లో ఉండాలి. అంతే. 2 గంటల 36 నిమిషాల అబౌవ్ అది నడిచింది. చివరికి దేవుడు ఎవరో చెప్పలేకపోయినట్టుగా అక్కడ ఆగిపోయారు. పాస్టర్ గారికి మళ్ళీ ఇంకో తోక తెచ్చుకున్నాడు. అరే, ఒక చిన్న మొక్క చెప్తా, లైఫ్లో గుర్తెట్టుకో, ఉపయోగపడింది అనుకో ఎక్కడైనా వాడుకో, నచ్చింది అనుకో ఇష్టం వచ్చిన చోట వాడుకో. అదేంటంటే, ఒక దేవుడి గురించి చెప్పాలంటే మరొక దేవుడే చెప్పాలి. ఇది ఒక్కటి చాలండి బైబిల్ని అర్థం చేసుకోవడానికి. దీంట్లోనే ఉంది. దేవుడి గురించి చెప్పాలంటే దేవుడే చెప్పాలి. మనిషి ఎలా చెప్తాడు? ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ఊరికి తంటం డిఫరెన్స్ తీయటం. ఇగో ఎక్కడుందంటే వాడు అంటున్నా, ఇగో ఎక్కడుంది తంటాడు వాడు. తెగలే. నేను అందుకే అడ్డగోలుగా ఎందుకు వెళ్తారా కాపర్లో అడిగి నేను. ఆహా, పొడతూపుగా ఇలాగే ఉంటారు మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున అదైతే కాదు కానీ అంశం, ఈ రోజున పొడమి గేకి అర్థం కాని అంటే భూ సంబంధమైన తలంపులు గలవాడు. వాడికి ఏమర్థమైందండి బైబిల్? పరమగీతం అనగానే వీడికి అర్థం కావాలా? రాసింది ఎవరో తెలుసా? కవి సొలొమోను. క్రీస్తు కంటే 1000 సంవత్సరాలకు ముందే ఇన్ని సంగతులు రాశాడు ఆయన. క్రీస్తు పూర్వం 965లో పరమగీతాన్ని రాశాడు సొలొమోన్ మహారాజు వారు. పరమగీతం అనగానే ఏమనుకుంటుందండి? అసలు పరమగీతం చదువుంటే ఏమనిపించింది? లోకపరమైనటువంటి ప్రియుడు ప్రియురాలు మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నట్టుగానే ఉంటుంది. అది అలాగే ఉంటుంది. వీడు అందుకే పొడమిగే అన్నాను. వీడు ఇలాంటి తలంపుతోనే ఉంటే దైవ సంబంధమైనటువంటి ఆ ఆలోచనని మాట్లాడలేడు కదా. కనుక దాన్ని అలా కాకుండా క్రీస్తుకి క్రైస్తవ్యానికి లేదా క్రీస్తుని వెంబడిస్తున్న వారికి మధ్య
దానిగా నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నీకు అది అర్థమయ్యే ఛాన్స్ ఉంది. అలా లేదు. మాకు అంతగా ఎందుకు అంటాడు మళ్ళా. కనుకనే ప్రియమైన దేవుని పిల్లారా, పరమగీతాన్ని ఎక్కడ కూడా ప్రశంసించటానికి లేకపోతే పలకటానికి ఏ సంఘంలో కాపరి కూడా ధైర్యం చేయకపోవటాన వాడు ఆ రెఫరెన్స్ ఇచ్చాడు. నువ్వు చెప్పగలవా అని. నేను చెప్పగలను అనుకున్న తర్వాతే సంఘాన్ని పెట్టా, లేకపోతే పెట్టేవాడిని కూడా కాదు అసలుకి. రెఫరెన్స్ టు రెఫరెన్స్ వివరించగలను ఒక దమ్మున్న ఆలోచన కలిగి ఉన్నాను కనుకనే పెట్టా. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అనగానే మానవ తలంపుతో చదువుతున్న వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఏ ఉద్దేశంతో మాట్లాడాడో మనకు తెలియాలి. రచయిత దైవ ప్రేరణతో ఆ పదాన్ని వ్రాసాడంటే అక్కడ ఏ ఉద్దేశాన్ని ఇమిడ్చాడో మనకు తెలియాలా. అలా తెలియలేదు కనుకనే ఎవడో నేర్పినటువంటి జ్ఞానం, ఎవడికో చెట్టు కింద మహాజ్ఞానం లభించింది, ఎవడికో యాపిల్ కింద పడితే జ్ఞానం వచ్చింది, ఎవడికో సాలిపురిగిని చూస్తే జ్ఞానం వచ్చింది, ఎవడికో పరిగెత్తే పన్నిని చూస్తే జ్ఞానం వచ్చింది. ఇలాంటివన్నీ మనుషులు రాసుకున్న పుస్తకాలలో లిఖితమై సుస్పష్టంగా ఉన్నవి. అందుకే అవి చదువుకున్న వాడు మనుషుల కొరకు, రాబోతున్న మానవాళి కొరకు పుస్తకాలను రాశాడు, అందించాడు. అది మానవ జ్ఞానం. మానవ జ్ఞానం ఎప్పుడు కూడా దైవ జ్ఞానంతో పోటీ పడే ఛాన్సే లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే ఫస్ట్ ఆ మాటతో మనం ఈ ప్రసంగాన్ని ముందుకెళ్దాం. ఇది రాసింది కూడా పౌలు మహారాజు. 1 కొరింథీ 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఏమనుందంటే మనుష్య జ్ఞానము అన్నాడు. అంటే ఒక మనిషికి జ్ఞానం ఎంత ఉంటుందయ్యా అంటే చెప్పలేం. వాడికి వాడే జ్ఞాని, వాడికి వాడే అజ్ఞాని, అంతే. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, నేర్పు మాటలంటే ఎక్కడో ఎవడో ఒకడో స్కాలర్ అనుకున్న వాడి దగ్గర ఫీజు కట్టో లేకపోతే రికమెండ్తోనో లేకపోతే మెరిట్తోనో అనుకుంటూ వాడు నేర్చుకుంటాడు కదా, అది. అంటే మనుషుని జ్ఞానం ఎలా ఉంటుందంటే ఒకటి దగ్గర నేర్చుకుంటాడు, నేర్పు జ్ఞానము కాక. అలా కాదు. ఆత్మ సంబంధమైన సంగతులను, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ దేవుని మాటలను అనగా వాక్యాలను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే సరిచూడాలి, సరిచూచు. అంటే ఈ మాట దేవుడు రాశాడంటే ఈ మాట ఉద్దేశం ఏంటి, అది మళ్ళీ బైబిల్లోనే వెతకాలి, బైబిల్లోనే వెతకాలి. లోక సంబంధమైన తలంపుతో, లోక సంబంధమైన ఆలోచన విధానంతో బైబిల్ రిఫరెన్స్ని ఎప్పుడైనా సరే మాట్లాడితే ఆ మూర్ఖత్వానికి, ఆ వ్యంగ్యత్వానికి ఏమాత్రం శేషం మిగలదు. పోతనే ఉంటుంది. ఇంకా అది గొడవ కాక ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మ నేర్పు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ రెఫరెన్సులు ఒక్క సంఘంలో మాత్రమే వినబడతాయి. అంటే సంఘములో ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి కాపురి దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. మరొక ఛాన్స్ ఇవ్వల దేవుడు. నేను 2000 సంవత్సరంలో అంతకంటే ముందే చాలామంది కాపురల్ని అప్పటికే క్వశ్చన్ వేసుకుంటూ వచ్చాను. అది అబ్రహాం గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడితే మహామేధావి అన్నవాడికే ప్రశ్న సంధించారు, ఆన్సర్ లేదు. నిన్న మొన్న చెబుతున్నారు అమ్మగారు, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఎదుటివాడు కూడా అదే మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో అంటే దిక్కు లేదు, నా మాట తీసుకోవాలంతే. ఎందుకంటే అంత పోటీ పడతా నేను వాక్యంతో. కనుక దైవ సంబంధం ఎలా ఉంటుందంటే దేవుడికి వాక్యానికి మధ్య ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోవాలన్న తలంపు 100% ఉంటుందో వాడికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. ఎవడో నేర్పుతాళ్లే, ఎవడో చెప్తాళ్లే, ఎవడో విందామలే. మొన్న ఒకటి అంటున్నాడు పాస్టర్ ప్రవచనం, ఆడిట్టేద్దరని ఆడు అన్నాం, అది ఫెయిల్ అయిపోయింది అంటే ఇప్పుడు ప్రవచనం నిరర్థకమైందా? పొలిటికల్ గురించి మాట్లాడుతున్నాడు. నీకెందుకురా పొలిటికల్? అధికారం అనేది దేవుడు ఇస్తాడు. ఎవడిస్తే ఏంది, ఎవడు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నువ్వు అంటలు రొత్తాల్సిందే, ఆడు బజ్జీలు వేయాల్సిందే.
అది మనం కూలి పని చేయాల్సిందే, తప్పదు. ఇంకా అది రాత్రులు పేదల రాత్రులు మారవు. ఎందుకు? పేదలు ఎల్లప్పుడు మీతోనే మహాజ్ఞానంతో కూడిన మాట. ఇంకేముంది ఇక్కడ? ప్రతి ఓడు మాట్లాడుతున్నాడు. ఏదో పిచ్చబడి మాట మనం ఎంత అయిపోద్ది. దీనికి పెద్ద లైవ్ పెట్టి పెద్ద స్టాంపులు వేసి నేనే అన్నాడు, మొత్తం సతుకులు పడ్డారు. మనకు అవన్నీ కదా ఏదో మాట్లాడినప్పుడు అవును ఓకే అనాలిసిస్ ఇలా ఉంది, అలాగే ఉంటుంది. ఎవడో తెలిసి ఏం జరిగిద్దాం. ఇది కనుక ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మ నేర్పు మాటలు అంటే సంఘములో పర్ఫెక్ట్ దైవజనుడి దగ్గర మాత్రమే దొరికేది. అందరి కాపుల దగ్గర వాక్యం ఉందంటే నేను అస్సలకే నమ్మను. 99% లేదని ఖచ్చితంగా సర్టిఫికెట్ ఇస్తా, 100%. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడ్డో. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ మాటను కాపురైనా, విశ్వాసైనా, అన్యుడైనా, దేవుణ్ణి వ్యతిరేకరించేవాడైనా, వాడు ఎవడైనా కానీ ఈక్వల్ పొజిషన్ ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఆ స్ట్రక్చర్లో కూర్చోబెట్టాలి. వాళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపని వారు. బైబిల్లో రాయబడ్డ ఈ మాట, ఈరోజు నేను తప్పు పడుతున్నాను అంటే నువ్వు తప్పు పడతావని దేవుడికి తెలియదా? బాలుని హృదయములో మూఢత్వం అనేది స్వాభావికముగా పుట్టును అన్న దేవుడికి రేపు విమర్శిస్తాడన్న సంగతి తెలియదా? తెలిస్తే ఎందుకు రాస్తాడు? ఇది ఒక్కటి చాలు దేవుని ఆలోచించడానికి. దేవుడు ఏది దాచుకోకుండా రాశాడు. విమర్శిస్తామని కాదు, ఆలోచిస్తామని. కానీ లేదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఏంటిలా ఉంది, ఏంటిలా ఉంది, ఏంటిలా ఉంది? ఇదో పెద్ద కాంట్రడిక్షన్ అంటాడు మళ్ళా, ఇదో పెద్ద హ్యూమన్ ఎర్రర్ అంటాడు మళ్ళా, ఈ బైబిల్ మొత్తం అట్టా అంటాడు మళ్ళా. చెప్తే వింటాడా? విండో. మరి చెప్పుని కూర్చుంటాడా? విండో. ఇదేంటి? ప్రశ్నించడం చాలా ఈజీ, ఆన్సర్ వినటమే చాలా కష్టం. అది వెర్రితనముగా ఉన్నవి అంటే దేవుని ఆత్మ సంగతులు కూడా వెర్రితనంగా ఉంటే అర్ధజ్ఞానంతో బోధిస్తున్న కాపరి బోధలో ఉన్నటువంటి ఆ ఎర్రర్స్ని పట్టుకొని వాడు మహా విర్రవిగడా? విర్రవిగుతాడు. అందుకే ఈ రోజున బైబిల్ జ్ఞానం ప్రపంచంలో ఎందుకు ఎక్కువ వెళ్ళకపోతుందంటే అరకొర జ్ఞానం. బైబిల్ ఒక సంగతి చెబుతుంటే ఆ సంగతి మరొక చోట ఇది కాదన్నట్టుగానే కనబడుతుంది మనకి. ఎందుకు? సందర్భం వేరుంటుంది, పరిస్థితి వేరుంటుంది, చెబుతున్న వాక్యం మాట ప్రభావం అక్కడ ఖచ్చితంగా దాన్ని కట్ చేస్తుంది అని దేవుడు ఆ పదాన్ని పలికిస్తాడు. అంతే. చిన్నపిల్లలు, మీకు మంచి బాండింగ్ చెప్తాను. చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి అరుకులు, వారిని ఆటంకపరచొద్దు. ఎవరన్నారు? యేసుక్రీస్తు వారు. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. మూఢత్వాన్ని నింపుకున్న ఆ బాలుడు పరలోకానికి ఎలా అర్హుడవుతాడు? ఈ రెండు పెద్ద హ్యూమన్ ఎర్రర్స్ అయినట్టు, లేకపోతే కాంట్రడిక్షన్ అయినట్టు ఓ పెద్ద మాట్లాడుతుంటాడు. ఇదొక్కటి చాలు నువ్వు ఎంత ఎదవో చెప్పడానికి. అది ఇదే మాట. చిన్నపిల్లల దేవురాజ్యానికి వారసులో వాళ్ళు ఆటంకపరచొద్దు అంటే పరలోక రాజ్యం వారిది, డిస్టర్బ్ అయిపోయింది. అదే చిన్నపిల్లలు అంటే బాలురు హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును అంటే ఆల్రెడీ మూఢత్వం కలిగి ఉన్నాడు బాలుడు. ఆ చిన్న పిల్లవాడిని పరలోకానికి ఎలా అర్హుడు చేస్తాడు మీ యేసు అని మాట్లాడితే నిజంగా ఈడంత మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడా? ఇది బైబిల్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఓ పెద్ద గాథం. దీన్ని పూడ్చే పని చేస్తాడా మన కాపరంటే వీడు అట్టిపండు దీన్ని పాలు దాటమే సరిపోతుంది బచ్చ. మళ్ళీ నన్ను చూడు, నా మోహం చూడని చెప్పేసి మళ్ళీ డిబేట్లు ఒకటి ఆడింగుడు చేస్తారు. డిబేట్ని క్వశ్చన్ ఇస్తాడు మగాడు, గెలుతారా? లాస్ట్లో మళ్ళీ టై. మాత్రం దానికి ఎందుకురా మాకు ఈ సై. ప్రేమ దేవుని పిల్లలారా,
కనుక దేవుడు చెబుతున్న సందర్భంలో సంగతి అప్పుడు మనుషుల మధ్య ఉన్నటువంటి గాయాన్ని పూడ్చేదిగా, జ్ఞానాన్ని పెంచేదిగా ఉంటుంది తప్ప ఈ రెండింటిని, అందుకే పౌలు గారు వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, అసలు వాక్యాన్ని ఎందుకు కలపాలి? కలపటం అంటే మళ్ళీ ఒత్తులు పోలు అనుకున్నాడు ఈ పోరంబోకు. నీకు కాదురా, ఇక నిన్ను ఎక్కడ నా వల్ల ఎక్కుతున్నా, ఇప్పుడు నిన్ను ఎక్కుతూ వచ్చి ఆగు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఒక రెఫరెన్సు ఇక్కడ మనకి పాజిటివ్గా అనిపిస్తుంటే ఇదే రెఫరెన్స్ మరొక చోట అదే దేవుడు మాటగా దేవుడు రాయించిందిగా మళ్ళీ మనకు నెగిటివ్గా కనపడుతుందంటే రెఫరెన్స్ అనేది పాజిటివ్ నెగిటివ్ దూరంలో ఉండదు. రెఫరెన్స్ అంటే రెఫరెన్సే, అది సోల్ మ్యాటర్ అంతే. వీడేమో ఎక్కడో వచ్చింది బాగా అనుకుంటున్నాడు పాపం. శకుంతల ఏమనుకుంటున్నాడే మరి, శాకుంతలాకి అదనమాట. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే అన్నాడు. అంటే అనుభవం ఎప్పుడు వస్తుంది చెప్పండి? దెబ్బలు తగిలినప్పుడు అనుభవం వస్తుంది. అది ఎదిగేటప్పుడు అనుభవం రాదు, ఎదిగేటప్పుడు అది బోధనే ఉంటుంది. అది ఎప్పుడైతే గుండెకి దెబ్బ తగులుతుందో అప్పుడు మనిషి అనుభవంలోకి వస్తాడు. అది ఈ స్టెప్పు ఎలా వేయాలో నేర్చుకుంటాడు, ఈ స్టెప్పు వేటి వెనకాల ఎంతటి స్థితి ఉన్నదో నేర్చుకుంటాడు, గ్రహిస్తాడు. అప్పటి వరకు తెలియదు దెబ్బ మంచిదే కదా. అనుభవం ఎప్పుడు వస్తుందండి? తగలాలి దెబ్బ. అంటే సంఘములోకి వచ్చినప్పుడు వాక్యం కాపరి చేతిలో ఖడ్గంగా ఉంటున్నప్పుడు ఒక్కొక్క మాట కొడుతుంటే బద్దలైపోవాలంతే, తలంపులు కానీ హార్ట్ కానీ. అది అనుభవం అంటే. అలాంటి ప్రసంగికుడు ఉన్నాడా అంటే వీడు ఊరికే బోడిగుండి మీద ఏకలు బిగినంత సమ్మగా ఉంటుంది. గుండె మీద ఎండాకాలం పూట తలస్నానం చేస్తే ఎంత బాగుంటుందో, ఆయిల్ పెట్టుకొని సర్దుకుంటే ఎంత బాగుంటుందో, కాపరి ప్రసంగం అంత బాగుంటుంది. మన్నాలి గుండు ఎండలో పోతే అది అలా ఉందా? లేదు. ఎందుకంత సమ్మగా ఉంది? వాడు అంటాడు ఒకడు, నేను పరిశుద్ధాత్మ నింపుకున్నా, నేను ఇప్పుడు కంట్రోల్ తప్పాను. పరిశుద్ధాత్మ నింపుకుంటే కంట్రోల్ తప్పరు, కంట్రోల్లో ఉంటాడు. అది జనాలు నిజంగా అండి ఎంత ఎరినా పిల్లలంటే అంత ఎరినా పిల్లలు. ఆత్మానుభవము, ఆత్మను కలిగి ఉన్నావా? ఆత్మను కలిగి ఉంటామంటే ఆత్మ ఎప్పుడు నీలోకి ప్రవేశిస్తుంది? బాప్తిస్మ మార్గం ద్వారా ఉంటుంది. పోనీ వచ్చిన ఆత్మ నీలో ఉన్నదా అంటే ప్రార్థనే ఉంది. ఎవడో చేస్తాడు, ముష్టోడు చేస్తాడు, ముగ్గురు చేస్తాడు, దద్దుడు అందరూ చేస్తాడు. ప్రార్థన పరలోకాన్ని నడిపించదు. ప్రార్థన అనేది విజ్ఞాపన మాత్రమే. అది తీసుకోవాలో వద్దన్నది ఆయన డెసిషన్ చేస్తాడు. మనం ఎలా ఫామ్ నింపి ఆడ వేసాం డబల్ బెడ్రూమ్కి అనుకుందాం కొద్దిసేపు, అంతవరకే. అది జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఆడిచ్చాడు, మనం నింపాము, పడేసాం. నేను అన్నీ బాగానే ఫిలప్ చేశాను, నేను 5,000 కంటే ఎక్కువగా అబోనే హైదరాబాద్ ఉంటున్నానే, నా దగ్గర అన్ని కార్డులు ఉన్నాయే, నాకు ఎందుకు రాలేదే అంటే గుద్దుకుంటే అక్కడ ఏం జరిగితే ఎవడో తెలుసు. ఆత్మానుభవము అన్నాడంటే ఆత్మకు అనుభవం ఎలా వస్తుంది? ఆత్మకు అనుభవం ఎలా వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది. ఆ వాక్యం ఎలా ఉండాలి? 2 అంచుల గల ఖడ్గమై ఉండాలి. అంటే ఖడ్గం ఏమైనా ఎలా ఉంటుంది? దువ్వేనా అది ఏమన్నా? ఇలా దువ్వితే సమ్మగొనటానికి, ఇన్ని పేర్లు పట్టడానికి ఖడ్గం తెగిపోద్ది అంతే మెడ. వాక్యం అనేది ఖచ్చితంగా తలంపుని ఖచ్చితంగా ఉండాలి. అలాంటి కాపర దగ్గర అనుభవంతో నింపుకున్న వాడుగా ఉండాలి. అనుభవం చేతనే వివేచింపదగును, నువ్వు ఆలోచించటానికి అక్కడే పునాది పడుతుంది అన్నాడు దేవుడు. అక్కడే పునాది పడుతుంది కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే వీడు అలాంటి వాక్యం దగ్గర లేడు. సంఘంలో ఉన్న కాపరికే అర్థం కాలేదు బైబిల్. బయటోడు చదివేసి పరమగీతలు చెప్పేస్తావా అన్నాడంతే. నేను పీకటం మొదలు పెడితే నొప్పి కూడా తెలియదు స్వామి. అది కానీ పాప అందరు కాపలా అనుకుంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు గొర్రెలు అనుకుంటారండి, కానీ క్రైస్తవుల్లో ఒక గొర్రె పొట్టెలు ఉందని ఇప్పుడే తెలిసింది లోకానికి అన్నాడు. ఆ కామెంట్ చూసి నేను అనుకున్నా, అబ్బా నన్ను గొర్రె పొట్టెలుగా పొచ్చాడు అంటే కొమ్ములు ఇప్పుడు ఇంకెంత స్టాండర్డ్గా ఉండాలి నాకు, అంటే ఎంతమందిని కొమ్మాలో అనిపించింది నాకు. అంటే ఎంత నమ్మకం చూడండి మీరు. క్రైస్తవులో కూడా గొర్రె పొట్టెలు ఉందని నిరూపించామన్నా, థ్యాంక్స్ ఏ లార్డ్ బ్రదర్ అని పెట్టాడు.
ప్రియమైన దేవుని పిల్లరా, మనుషుల మెప్పు కొరకు దేవుని మనసు ఎప్పుడు వాక్యం చెప్పదు. ఆయన రాయించింది ఖచ్చితంగా వివరిస్తాం. అది గుండెలోంచి రక్తం గారినా, చెవులోంచి శేషం గారినా 100% అది నన్నే అని నువ్వు అనుకున్నా 100% అది వాక్యం మందది మనకిచ్చాడు దేవుడు. ఇంత పాషాండతం కలిగి ఉన్నవాడు మాత్రమే వాక్యం దగ్గర నిలబడగలడు. మిగతా అడేగాడు, గుడేగాడు, లప్పంగాడు, లట్టంగాడు ఎవరు నిలబడ్డాడు? అంత ఒకే కాలకాడ పడుతుంది, ఎటుపోదు ఇంకా లేవదు. కనుక ఇప్పుడు మా వాళ్ళు మ్యాటర్ అయిపోయిందంటే, మా వాళ్ళు స్టెబిలిటీగా ఉంటే అసలు నీ ప్రశ్న వెయ్యో. ఏమడిగావు? పరమగతి చెప్తావా? మరి 8 అధ్యాయాలు ఉన్నాయి, ఒక్కొక్క అధ్యాయాన్ని వివరిస్తాను. చెవులు పెట్టి మనస్సు పెట్టి నువ్వు వినాలిరా. చదువుతుంటే మనకు పెద్దగా ఏమనిపించదు, ఒకే ఒక రెఫరెన్స్ మాత్రం కాస్త అటు ఇటు అనిపించింది. ఆడకొచ్చే ముందు ఏమండి, మొదటి అధ్యాయం చదువుతుంటే చాలా మంచిగా అదేదో వనం ఉందగా, మరి వాళ్ళిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు కదా, అలాంటి వనం ఏంటి, అలాంటి వనం అన్నమాట అనుకుందాం, అలాంటి వనం అనుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, అలా అనిపిస్తుంటుంది. ఎక్కడో ఒక రెఫరెన్స్ మనసుని గాయపరిచినట్టుగా అనిపిస్తుంది. అది చదవటానికి ఇబ్బందిగా ఉన్నదేమో అన్నట్టుగా ఉంటుంది. మళ్ళా అందుకనే ప్రశ్నించాడు, ఒరే 8 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 23 అధ్యాయం చెప్తే వేసుకెళ్ళి గ్రంథాన్ని కొడక, నీ మనసుకు అర్థమైందేంటో నా మనసుతో అర్థం చేసుకోవాల్సినట్టు చెప్తా నీకు. ఒరే తెలుగురా, ఇక్కడ తెలుగు మాస్టర్రా, ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి ఇప్పుడు చదువుదాం. ఇది చదువుతుంటే కంప్లీట్గా మంచిగా ఇరువురి ప్రేమికుల మధ్య సంభాషణగా ఆహ్లాదంగా ఉంటుంది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక రెఫరెన్స్ మాత్రమే, దాంట్లో కొంచెం వర్ణించడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రెఫరెన్స్కి వెళ్ళే ముందు ఈ మూర్ఖుడికి, ఈ పుడమి గేకి ఒకటి చెప్పాలి నేను. అదేంటంటే పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనము. అక్కడ ఏముందంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము, రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనిను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించుదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దీంట్లో వాడు ఏం లైన్ చేశాడయ్యా అంటే, ఆకర్షించుము అన్నాడంతే. ఆకర్షణ అంటే ఎఫెక్షన్. మంచి డ్రెస్ వేసుకుంటే ఎఫెక్షన్, మంచి బాడీ మెయింటైన్ చేస్తే ఎఫెక్షన్, మంచి బాడీ స్ట్రక్చర్ ఉంటే ఎఫెక్షన్, మంచి వాయిస్ బేస్ ఉంటే ఎఫెక్షన్. ఇదే ఆకర్షించడం అంటే ఇదే. ఇది లోక సంబంధం ఆలోచనతో నువ్వు ఉంటే దేవుడు దాన్ని దాటి లోపలికి వెళ్ళు. గుణవతి అన్నాడు అక్కడ, గుణవంతుడు. గుణం కనపడిద్దా? మాట బట్టి గుణాన్ని క్యాల్కులేట్ చేయగలమా? చేయలేం. కొన్ని మనిషి రూపాన్ని బట్టి గుణం క్యాల్కులేట్ చేయగలమా? చేయలేం. అందాన్ని బట్టి, బాడీ స్ట్రక్చర్ని బట్టి, చూపించే ప్రేమను బట్టి, లేకపోతే మరొక దాన్ని బట్టి, చేసే సహాయాన్ని బట్టి గుణాన్ని చెప్పగలమా? చెప్పలేము. గుణం ఉంది కాబట్టి సహాయం చేశాడు అంటే అది వడ్డీ కింద, చక్ర వడ్డీ కింద, బారు వడ్డీ కింద దారి తీస్తే రేపటి దినాన ఆ గుణం ఏమవుతుంది? గొల్ల అయిపోతుంది. కాబట్టి ఆకర్షించుము అనగానే కథం, అంతఃపురము, ఆకర్షణ, ప్రేమ, బాబోయ్ ద్రాక్షరసం, ఇక మీరు మామూలుగా లేరు బాబు అనుకుంటూ వచ్చాడు. ఒరే అప్పడమే నీకు అర్థం కాదు ఏంటో తెలుసా? అందుకని ముందే చెప్పిన 1 కొరింథీ 2వ అధ్యాయం 13-14లో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడ్డో. ఎందుకు? ఆత్మ సంబంధమైన సంగతులనే చూడాలి. బైబిల్లో ఇది రాయబడింది అంటే ఇది రాయటం వెనకాల దైవ ఉద్దేశం ఏంటో తెలియాలి. పరమగీతం సొలొమోను. అందుకే యేసుక్రీస్తు వారు భూలోకంలో మాట్లాడినప్పుడు సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎక్కడ అంటే, సొలొమోను రాసింది కవిధోరణలో అయితే
ఆ కవి ధోరణి వివరించే వారిలో నేను మాత్రమే ఉన్నాను అని చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దాన్ని మనకిచ్చాడు. అది మనకి దేవుడిచ్చినటువంటి కృప. నన్ను ఆకర్షించమంటే నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అంటే ఆకర్షించితేనే పరిగెత్తి వస్తా, లేకపోతే రారా? లోక సంబంధమైన ఆకర్షణ ఇక్కడ దేవుడు మాట్లాడడానికి ఇష్టపట్ల. ఇది ఒకనాటి యూదులకి దేవునికి మధ్య బంధం, నేటి క్రైస్తవులకి క్రైస్తవ సంఘానికి మధ్య సంబంధం. సంబంధాల విధానమే ఈ పరమగీతాల యొక్క కవి రహస్యం. కనుక ఇదే మాట నీవు ఏలుబెట్టి నిజంగా ప్రశ్నించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మరొకసారి అలా వస్తే ఏమని చెప్పాడో చూడు. అక్కడ 6:44 యోహాను సువార్త. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. క్రీస్తు వారి దగ్గరకు రావాలంటే తండ్రి ఆకర్షణ అవసరం. తండ్రి ఆకర్షించాలి అంటే తండ్రి ఎప్పుడు కూడా గుణగణాలు చూడ్డో. ఒకనాటి ప్రవక్త అయినా, దేవుని బిడ్డ అయినా, ఇజ్రాయెల్కి అధిపతిగా ఉన్న సమూయేలు గారి వల్లే కాల. ఇజ్రాయెల్కి రాజుగా నిర్ణయించడానికి ఒక వ్యక్తి నిర్ణయించా. యెషయా కుటుంబానికి వెళ్ళన్నప్పుడు మొదటి కుమారుని చూసి ఎత్తు, బాహువు, సూపరు అనుకొని అభిషేకించకపోతే ఒక్క వాయిస్ తాగిపోయాడు. మనుషులు పై రూపం లక్ష్య పెట్టరు, కానీ దేవుడు అంతరంగాన్ని మాత్రమే, స్వభావాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడు. ఎవరికి అర్థం కాల? ప్రవక్తకు అర్థం కాల. ప్రవక్తకే దేవుడి మనసు అర్థం కాల. ఈ పోరంబొక్కు అర్థమైందా? ఈ పోరంబొక్కే ప్రశ్నించేవాడికి ఏ అంటే పోరంబొక్కు అర్థమైందా? ఆత్మీయతలో దేవుడితో అద్భుతమైన సంబంధం కలిగిన ఒకనాటి ప్రవక్త సమూయేలు గారికి అర్థం కాలేదు. వీడు చదివేసి 500 పెట్టి బైబిల్ కొనుక్కొని చదివేసుకొని ఏం తప్పున్నదా, ఏం కాంట్రడిక్షనా, ఏమి రాసుకుంటా పోతే ఏమిరా ఇది? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వారికి అర్థం కాల. ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఆత్మ అనుభవం లేనివాడు దేవుడిని ఆకర్షించలేడు, దేవుడు వాడిని ఆకర్షించలేడు. ఆత్మీయ అనుభవం ఉన్నవాడు మాత్రమే దేవుళ్ళో బలంగా ఉండగలడు, లేకపోతే ఉండలేడు. అది ఈరోజు నేను దేవుణ్ణి బలంగా లేనంటే ఖచ్చితంగా ఆత్మకు అనుభవం లేదు. ఆత్మీయత సహవాసం దూరం, ఆత్మీయ అనుభవం దూరం, అంతే. పైగా అంటాడు నాకు దేవుడు తెలుసులేదు, గది గుడ్డి గది మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది ఎలా మర్చిపోయింది? ఇటు చిన్న లాజిక్కే మిస్ అవుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి క్రిటికల్ పొజిషన్లో ఉంటాడు. ఆయన దాటి కదా పోవాల్సింది అక్కడికి. డైరెక్ట్ లింక్ ఇట్టేస్తారంతే. ఇంకా దేవుడికి నాకే సంబంధం. మధ్యలో మరి ఆయన ఏం చేస్తావు? తొలగించేస్తావా? మధ్యలో ఉన్నాడు కదా. కనుక మనిషి ఇక్కడ కూడా బోల్తా కొట్టాడు. కనుక ఆత్మీయ అనుభవం సంపాదించడం ఎంత కష్టం తెలుసా? విత్తేవాడు విత్తుతుంటే ఎత్తుకొని పోయేవాడు ఊరుకుంటాడా? అమ్మా వీడి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, దొబ్బేద్దాం, అంతే, తీసేస్తారు, అంతే. మళ్ళా సంపాదించుకోము లోక సంబంధమైనటువంటి దాన్ని. కానీ ఆత్మీయ సంబంధం ఆ రోజు పోతే మళ్ళా నీకు తిరిగి అది అందదు. ఇలా ఎన్ని రోజులు పోయి ఉంటా జీవితంలో చూడండి. ఎంత కష్టం లైఫ్ చెప్పండి. ఆత్మీయ అనుభవం రావాలంటే ఎంత కష్టం. కనుక ఆత్మానుభవం చేత ఆత్మీయత, ఆత్మానుభవం మిస్ అయిన వాడు వాక్యం అర్థం చేసుకోలేడు, అర్థవంతంగా బోధించలేడు. కనుక చెబుతున్నాడు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ, వాణిని అంటే దేవుడి దగ్గరకు వచ్చి ఉంటున్న వాడిని ఆకర్షించాలంటే వాడి బట్టను చూసో, వాడి ఆకారాన్ని చూసో, వాడి వెయిట్ని చూసో, వెనకాల బ్యాలెన్స్ చూసో, మరొకటి చూసో కాదు. ఖచ్చితంగా దేవుడు ఏదైతే కావాలి అనుకున్నాడో దాన్ని మాత్రమే చూస్తాడు. అది హార్ట్, హృదయం. అది మాత్రమే చూడగలడు ఆయన. దాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు ఆయన. అప్పుడు మాత్రమే ఆకర్షించగలడు, అప్పుడు మాత్రమే అనుభవాన్ని ఇవ్వగలడు. ఇవేవి మనిషికి ఈ రోజులు
నేను 70 సార్లు చదివా, 150 సార్లు చదివా, టిక్కులు పెట్టుకుని బ్యాచ్ ఇదంతా. అది ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, 1-4 పరమగీతాలు. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము. దేవుడు అంటున్నాడు నన్ను ఆకర్షించు. ఇక్కడ అంటున్నాడు తండ్రి వాడిని ఆకర్షించాలి. సొలొమోనుతో ఏం చెప్పాడు? నన్ను ఆకర్షించాలి. భూమి మీద ఉన్న మనుషులు నన్ను ఆకర్షించాలి. భూమి మీద ఉన్న మనుషులు నన్ను ఆకర్షించాలి. క్రీస్తు వారు ఏం చెబుతున్నారు? పరమనందున తండ్రి భూమి మీద ఉన్న వాడిని ఆకర్షించాలి. వాటి లాజిక్ చూసారా? ఎంత కంపేర్ చేస్తున్నాడు వాక్యాన్ని. వాటి రొటేట్ అనేది కదా. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము. భూమి మీద కోటాను కోట్ల ప్రజల మీద దృష్టి ఉంచిన నేను నిన్ను చూసులాగునా. నువ్వు నన్ను ఆకర్షించాలి. దేవుణ్ణి ఆకర్షించమంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా తండ్రి వాణిని ఆకర్షించాలి. తండ్రి వాణిని ఆకర్షించాలి. వీడు తండ్రిని ఆకర్షించాలి. ఇలాగే తిప్పేశాడు అంతే. దీంట్లో ఎటు నుంచి మొదలు పెడతావో ఎటు నుంచి ఆగిపో చెప్పండి. తండ్రిని ఆకర్షించు అని అడుగుతున్నాడంటే, నన్ను ప్రేమించు అని అంటున్నాడంటే దిగజారాడనా? తండ్రి వాణిని ఆకర్షించాలంటే వీడు భూమి మీద దిగజారాడనా? ఏడిది అని అర్థం. యేసు యొద్దకు వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా తండ్రి ఆకర్షింపబడ్డవారే. కోటాను కోట్ల జనాంగములో 11 మంది మాత్రమే ఉన్నారంటే మిగతా వాళ్ళు పని ఏంటి? పని అంత ప్రార్థనా పరులేదు కదా. అంతా భక్తకోటి జనాంగమే, అంతా భక్తకోటి జనాంగమే. కానీ 11 మంది ఎదుకున్నారు. తండ్రి వాళ్ళని మాత్రమే ఆకర్షించాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? నన్ను ఆకర్షించుము అంటున్నాడు. తండ్రి ఆకర్షించిన వారు 11 మందే. కానీ నన్ను ఆకర్షించుము. వాక్యముతో, శ్రద్ధ గల మనస్సుతో, వినగల ఆలోచనతో, హేతువడుగు దానికి ఖచ్చితంగా నేను చెప్పగలనే ఒక మంచి కాన్ఫిడెన్షియల్తో ఎవడైతే తలంపు కలిగి ఉంటాడో వాడు మాత్రమే దేవుడి వైపు చూస్తాడు. అది దేవా ఇన్ని కలిగి నన్ను ఆకర్షించు అంతే. నా దగ్గర అన్నీ ఉన్నాయి. మోస ఆజ్ఞ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే ఓ పని చేయి, నీకున్న ఆస్తి అంత అమ్మి నన్ను అయిపోయింది, ఫినిష్. అన్నీ ఉన్నాయి, నన్ను ఆకర్షించు. అయితే నా మాట విను, నీ దగ్గర ఇచ్చేసి నాతో రా. నిజంగా అది ఇవ్వడానికి అడగలేదు, మనసుతో పరిశీలితో అడిగాడు. అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుళ్ళో ఉన్నావు. ఏం లేకపోతే కడుపు మాడితే ఎవడు వాక్యం వినడు. ఫ్యామిలీ పరంగా ఎవడైనా సరే డిస్టర్బ్ అవుతూ ఉంటే, ఫినాన్షియల్గా డిస్టర్బ్ అవుతుంటే ఎవడు వాక్యం దగ్గరకు రాడు. అన్నీ ఉన్నాయి అనుకో పుష్కలంగా. 5:30 ఎప్పుడైద్దా, 6 ఎప్పుడైద్దా, అయ్యగారు ఎప్పుడు వస్తారో, ఆయనకంటే ముందే పోదాం, అలా ఉంటాడు. అదే స్టవ్ ఉందనుకో, దేవుడు లేడు కదా, గుడ్డు లేదు. ఈ రెండింటి మధ్య మనిషి నలిగిపోతున్నాడా లేకపోతే దేవుడు నలుపుతున్నాడా? వీడు నలిగిపోతున్నాడు, ఆయన నలిగిపోతున్నాడు. మధ్యలో కూడా దూరాడు. ఛాన్స్. పరమగీతాలు చెప్పాడు అంతే. అవేగే ఎరా దేకు. క్రీస్తు దగ్గరకు రావాలి అంటే, పోనీ సంఘం దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా ఆత్మ ప్రేరణ అనే కృప అవసరం. అలా ఉన్నవాడే వస్తాడు. మీకు ఎన్నోసార్లు చెప్పిన, చిన్న పిల్లలు ట్యాంక్ మీద పండేసి తీసుకెళ్ళాం, 4 చోట్ల చెప్పాలి. 4:30 లేచేది అమ్మగారు తెలుసా. దోశలు అయితే టకటక ఓ పక్క రెడీ అవుతూ దోశలు వేస్తూ ఉండేది, తిరుగుతూ ఉండేది. ఇంకా అయిపోయింది అంతే. కరెక్ట్గా 5ంటికి 5 మాకు బయలుదేరాలి. 2 అవర్స్ ప్రయాణం, హైదరాబాద్ కోర్టు. అక్కడ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 8కి స్టార్ట్ ప్రార్థన, అంతే. 9:30 క్లోజ్ అవ్వాలి. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ ఫస్ట్ మెసేజ్ టైం, తిరిగి మళ్ళీ స్థానిక సంఘానికి రావాలి. అక్కడ మళ్ళీ కాపురం ఏం చెబుతుండే వినాలి. ఈ రోజు ఫోన్లు వచ్చేస్తుంటే
మనం ఏం చెప్పామని. ఈయన అడగడా, అమ్మా ఎలా ఉందా, అయిపోయిందా, మావాడు బయలుదేరిందా, అయ్యా చెప్పాడు ఏం కాన్సెప్ట్ అమ్మా, ఏది రిఫరెన్స్ అసలు చెప్పు, అయ్యా ఇది ఎలా ఉంది అంతే, అయ్యా ఇలా ఉంది, ఇలా చెప్పాడు, సరే ఓకే రైట్ నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు, టైం చూస్తాడు, 2 గంటలు అయింది, 12 గంటలకు వెళ్తాడు, ఓకే రైట్. మళ్ళీ అంత అయిపోయినాక ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో ఇన్ని వాక్యాల్లో ఏదో ఒక వాక్యం నన్ను ఆలోచింపజేసేది. అంటే ఇంకా ఇలా చెప్పొచ్చేమో, అంటే నన్ను ఎంత వాక్యంతో ఆ మోటివేషన్ దేవుడు అందించాడో నిజంగా పొందుకున్న నాకు మాత్రమే. అందుకనే మా అయ్యగారు ఎప్పుడు చెబుతురా అని ఊరికే కుక్క పిల్లగా దిగుతూ ఉండేవాడిని, ఎప్పుడు ఏ పని చెబుతున్నా అని. ఎందుకు వాక్యం చెప్పాలి, ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి, తిరిగి మళ్ళా ఆ రిజల్ట్ ఏంటో గ్రహించాలి, తిరిగి మళ్ళీ ఆయన దగ్గర నేర్చుకోవాలి. అసలు వండర్ కదా. అలాంటి ఆయనకి 3 నెలల్లో 3 ముక్కలు ప్రశ్నిస్తే ఇలా లేపి ఇద్దరిని, అమ్మగారు నన్ను ఈ సబ్జెక్టు MBTH చెప్పాలన్నా, కానీ నువ్వు చెప్పావు, నేను చెప్పలే ఎంతవరకు అన్నాడు. అంతే తెలుసా. గుడ్ ఫ్రైడే సంథింగ్ గుడ్ ఫ్రైడే ఆ రోజు భోజనాలు పెడుతున్నప్పుడు ఫస్ట్ ప్రసంగం నాకే ఇచ్చి ఇంచుమించుగా అనేక మంది 7 మంది కాపర్లు పిలిపించాడు. వాళ్ళలో నాకే ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అది ఆయనకి నాకున్న బాండింగ్. ప్రేమైన దేవుడు అంటే ఆయనకి నాకని కాదు, దేవుడికి రాకున్న బాండింగ్ అది. ఆయన ద్వారా నడవగలిగింది, ముందుకు రాగలిగింది. అందుకే ఈ రోజున ఎవరిని సరే చిటికెన వేలి మీద వెంట్రుకతో సమానంగా చూస్తారు. ఎందుకు? వాడు తలంపుల్లో దేవుడి ఉద్దేశం లేదు, వాడిదంతా పెండ అంతే. కనుక ఇంత భయంకరంగా దేవుడిని అడ్డు పెట్టుకుంటేనే జ్ఞానం ఇస్తాడు. ఎవడో 2 రూపాయల పుస్తకం కొనుక్కొని 500 పెట్టి పుస్తకం కొనుక్కొని దీన్ని తీసుకొచ్చుకొని ఇది చెప్పుంది ఎట్లా? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎవడు నా యొద్దకు రాలేడు, దేవుని యొద్దకు వచ్చిన వాడు ఎవడు రావటం అంటే సంఘంలోకి రావటం కాదు, ఇది కామన్గా వస్తుంటుంది అంతే. దేవుడి తలంపు దగ్గరకు రావటం. ఈ రోజున నా ఆలోచనకి దేవుడు ఏదో అందించబోతున్నాడు. ఎక్కడ దొరికిద్ది? విశ్వనాథ్ థియేటర్ దొరికిద్దా ఏంటి? టీవీ దొరికిద్దా ఏంటి? ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం 9ంటికి స్టార్ట్. కథం అన్ని చర్చలు ఖాళీ ఉంటాయి. ఏమైందిరా వాడేమో బ్యాట్తో కొట్టుకుంటాడు, వీడేమో తొడమే కొట్టుకుంటాడు. ఆడ బ్యాటరీకి తిరిగి తొడలిగిద్ది. పెచ్చనా తమ్ముళ్ళు వీళ్ళంతా. జీవితంలో అన్ని కప్పులు వస్తూనే ఉంటాయి. అది ముష్టి కప్పు, మెస్ట్ కప్పు, ఆ కప్పు, ఈ కప్పు అని. ఒక క్రికెట్ని కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏదైనా కానీ మన ముందు ఏదున్నా దేవుడి వాక్యం కంటే ఇది బలహీనంగానే కనపడాలి. ఇది నేను ఒక్కడిని మాత్రమే చేయగలను, సగర్వంగా చెప్పగలను. అందుకే ఈ రోజున ప్రపంచానికి మనం అంత మింగుడు పడినవాడిగా ఉంటాం. దాటి రావడం అంటే అంత ఈజీ కాదండి. ఎంత కష్టం తెలుసా, ఎంత కష్టం. ప్రియమైన దేవుని పిల్ల, మహానాడు సభ జరుగుతుంది, రాజు తమ్ముడే సాక్ష్యం. అంతే, ఆయన మాట కాదలేం. ఇప్పుడు వాక్యం అవ్వాలి. అప్పుడు చెప్పిన గురుగారు 2 పోస్టర్లు పడతాయి, ఫోటో పెడతా, అప్పుడే మీరు మాట్లాడమాకండి, చాలు మాటలు ప్లీజ్. ఆదివారం అరే వర్షిప్ అనేవాడు ఆయన. నిజమే కావచ్చు, కానీ ఆ వర్షిప్పే కావాలి ఇక్కడ. కథం సరే చూస్తారనేవాడు అంతే. కటకట 1 గంటకు అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ 3:30 కల్లా వెళ్ళిపోయాం. టక్కడక తినక 5:30 కల్లా మళ్ళీ 2 బిట్లు వేసి ఫోటో పెట్టేవాళ్ళం. అది అంత టార్చర్లో కూడా సంఘానికి ఏ రోజు కూడా దూరం అవ్వలేదు, సంఘాన్ని వాక్యం దూరం చేయలేదు. అది మీ అందరూ తెలుసు. అమ్మగారు హెల్త్ విషయంలో కూడా హాస్పిటల్లో ఉన్న మిమ్మల్ని ఎవరు రానిలేదు. ఎందుకంటే మీ సానుభూతి అసలు నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఎవరైనా సరే నాతో సానుభూతిగా మాట్లాడితే అసలు తీసుకొని నేను బయట కానీ మీరు కానీ సంఘస్థులు పిల్లగా మీరేం కానీ అంతే. ఏదన్నా బాధ విషయం నా దగ్గరికి వస్తే అస్సలు తీసుకోను. 2 నమ్ముతా, 1 దేవుణ్ణి, 2 దేవుణ్ణి అంతే. ఇంత బలంగా ఉంటామా? జ్వరం వస్తే చాలు అంతే. గుడుగుడు కొంచెం గుర్తున్నదా మాస చుట్టి. ఇంకా భార్య అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే అర్థం దేవుడు అంతే.
ఆయన మీద దృష్టి ఉంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సింది అదే క్రియ జరుగుతుంటుంది. నువ్వేం చేస్తావు? చాలామంది అన్నారు వీటికి అసలు ప్రేమ ఉండదండి. నా ప్రేమ వీళ్ళు క్యాల్కులేట్ చేయలేడు ఎవడైనా సరే. అందరిలాగా బులిపచ్చగా లవ్ ఉండదు మన దగ్గర. అది ఒక్కసారి స్టాంప్ పడిందంటే చనిపోయినా సరే అలాగే ఉంటుంది లోపల. ఎంత గొప్పదండి! ఇంత బలంగా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. 65 days నిమ్స్, ఎక్కడ వాక్యం తగ్గలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇవన్నీ ఎందుకు చెబుతుంది తెలుసా? ఆత్మానుభవం కావాలి కదా. ఏమో పరీక్ష ఏమో ఇవాళ ఎవడికున్నది? ఎవడికి లేదు. క్రైస్తవానికి అసలుకే లేదు. మరి అలాంటప్పుడు ఎదుటివాడు కౌంటర్ ఇస్తే దానికి మనం ఎలా ఇవ్వగలం? ఇప్పుడు అడుగుతున్నాడు పరమగీతలు చెప్పమని. అందుకే మొదటి అధ్యాయం చెబుతున్నా. ఈ మొదటి అధ్యాయంలోనే మనం ఎంత బలంగా ఉండాలో నేర్చుకుంటూ వాడిని ఎంత బలంగా కొట్టగలమో కూడా మీకు చెప్పాలి. అది కనుక ఆకర్షించుము అంటే నన్ను ఆకర్షించుము అన్నాడు. ఇక్కడ దేవుడు వాడిని ఆకర్షించితేనే కానీ వాడు రాడు. వీడు ఆకర్షించాలంటే వీడు అన్ని విషయాల్లో ఎదిగి ఉండాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ దేవుడు ఆకర్షించాలంటే వీడు అన్ని విషయాల్లో ఎదిగి ఉండాలని దేవుడు గ్రహించాలి. ఇది ఎంత కష్టం. అనుభవం పొందుకున్నానయ్యా అని దేవుడి వైపు చూడాలి. అనుభవం పొందుకున్న వాడిగా దేవుడికి నువ్వు కనబడాలి. ఈ మధ్యలో ఇంకొకటి మనకుంది అంతే. ఎత్తబడుతున్న వాక్యాన్ని ఖచ్చితంగా తీసుకొని పోతాడు. ఛాన్స్ లేదు అన్నిట్లో. దీన్ని కాపాడుకోవాలా, దాన్ని గ్రహించాలా, దాని వైపు చూడాలి. ఎంత కష్టం. కనుక ఆకర్షించడం అంటే అది. ఇకపోతే మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము, అంతేగా మరి. రాజు అంతఃపురములోనికి, అంతఃపురం అంటే రాజు అంతఃపురం చేర్చుకొను. రాజు అంతఃపురం అంటే హార్ట్ అండి. హార్ట్ పెద్ద వెళ్ళలేని ప్రేమ. చిన్ని పూరి గుడిసెలో కారం ముద్ద కలిపి ఇలా పెడుతుంటే మొన్న ఒక పిక్ చూశాను. మైండ్ బ్లోయింగ్ అండి నాకైతే. చిన్న గుడిసె, ఏసీ లేదు, గట్టిగా మంచం లేదు, కానీ ఆ ముసలి దంపతులు ముద్ద కలిపి అలా పెడుతుంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరికిద్దా అనిపించింది. ఇక్కడ అనుకో ఏదో ఒకటి చచ్చింది, అదే ఆడపుచ్చుంటాడు, భర్తాడ, భార్యడ, పిల్లడ, ముద్ద పెట్టు అంతే. అంత సంబంధం ఉండదు. తింటాడు, తుడుచుకుంటాడు, పోతాడు. మరి తిన్నావా? అందం కలిసి తిన్నావా? ఇవన్నీ లేవు. మరి దేవుడితో ఎలా ఈ బంధం ముడిపడి ఉంటుంది ఇంత బలంగా? భూలోక సంబంధంలో ఇంత బలహీనంగా ఉంటే. కనుక ఆకర్షించటంలో మనిషి అన్నవాడు దేవుడికి ఇలాగే ఉన్నాడు. కనుక క్రీస్తు దగ్గరకు రావాలి, దేవుని కృప తోడుగా ఉండాలి. ఇందుకు క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? క్రీస్తు దగ్గరకే ఎందుకు రావాలి? చర్చికే ఎందుకు రావాలి? స్కూల్లోకి వెళ్దామంటే 4 తర్వాత స్కూల్ బంద్ ఉంటాయి. పోనీ మనం వెళ్దామంటే మనం అనర్హులం. అది అక్కడ ఓన్లీ రిజిస్టర్లో పేరున్న వాడే స్కూల్లోకి వెళ్ళి టీచర్ చెప్పే పాట వినాలి. ఇక్కడ అలాంటి ఆంక్షలు ఉండవు. సరే దీంతో కంపేర్ చేద్దామా? కుదరదు. ఇప్పుడు ఎందుకు రావాలి? ఇవేమీ కాదు. బాలుని హృదయములో మూఢత్వము పెరిగి 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 దోషంగా దేవుని దృష్టికి కనబడ్డ రోజున అది ఖచ్చితంగా ఆత్మీయతకి ఇబ్బందికరం కనుక వాక్యం కాడికి వస్తే ఆ వాక్యం దాన్ని నెడుతుంటుంది, అంటే తుడిచివేస్తుంది, ఇప్పుడు తగ్గిస్తుంది, ఇప్పుడు దూరం చేస్తుంది. దేన్ని? నిర్దోషత్వాన్ని. అందుకు రావాలి సంఘానికి. అది నిర్దోషత్వం అంటే, నిర్దోషిగా నువ్వు కనబడటం అంటే, మళ్ళా 10 ఆజ్ఞలు నిర్వర్తించినటువంటి పిల్లోడితో పోల్చుకుంటే వాడే మనకంటే 100 రెట్లు బెస్ట్ మరి. కానీ ఒక్క మాట కనుక వచ్చేసాడు. ఆ ఒక్క మాట కూడా ఫిలప్ చేసిన వాడే నిర్దోషిగా నిలబడతాడు. ఎవడే ఉంటాడు వాడు? ఎలా ఎదుగుతాం మనం? అందుకనే నన్ను ఆకర్షించి నా దగ్గరికి వస్తే, నా తండ్రి వాడిని ఆకర్షించి నా కాడికి పంపితే, నా దగ్గర వాక్యం ఉంది, వారికి వాక్యం ఇస్తా. అది దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు అని ఇప్పటి వరకు క్రైస్తవ ప్రపంచంలో 31 ఎవడు సాక్షి చెప్పల. అంతా నాకు 3 పిల్లలు ఇచ్చాడు, అలాగే బర్రెలు ఇచ్చాడు, 2 దున్నపేతలు ఇచ్చాడు, 4 గాడిదలు ఇచ్చాడు, 2 అడ్డగాడిదలు ఇచ్చాడు. ఇవి చెప్పారు సాక్ష్యాలు. ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరంతో నేను కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలో నాకు ఖచ్చితంగా ఒక 2% అయినా సరే దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడని ఒక్కడి నోట విన్నట్టుగా ఇప్పటి వరకు చెప్పాల. వినలా అసలుకి.
యావత్తంటాడు క్రిస్టియానిటీలో. ముదనష్టపు సాక్ష్యాలతో కాలయాపన, ఆత్మానుభవం కాలరాసిపోవటం, ఆ తర్వాత దేవుడికి ముష్టి మోకరించి ప్రార్థన చేయటం. దరిద్రం అండి, ఇంతకంటే మరొకటి లేదు. ఇప్పుడు కాళ్ళు లేవు, వాడికి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు సరే మనకంటే అన్ని అవయవాలు బాగున్నాయి, ఇలా పెడతాం ఇలా ఒక మాయరోగం ఒకటి ఉంటుంది ఒంట్లో, సెలెత్తు మునిగిపోతామే అంత మునిగిపోతా ఉంటే చుట్టం. ఇప్పుడు నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆడున్నాడు మిక్కు అనేవాడు, ఆడి కాళ్ళు చేతులు లేవు. ఆడిప్పుడు ఇట్లా ప్రార్థన ఎలా చేయగలరా? మాకు నుంచి ఎలా ప్రార్థన చేయగలరా? అందరూ తెలుసు మనకు నిక్కు అనేవాడు. ప్రపంచం తిరుగుతూ ఉంటాడు, ఇంకా సువార్త మైక్ ఒకటి పెడతారు, రెడీ చేస్తారు, పోతాడు. మరి లేవు కదా, మరి వాడి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఎంత చేసినా సరే ప్రార్థన చేయట్లేదు కాబట్టి, కాలు చేతులు లేవు కాబట్టి, మనలాగా బలంగా లేడు కాబట్టి అనుకుందామా? నీ కాలు చేతులతో పని లేదు సారో, తలంపుతోనే పని. అది కనుక ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావాలి. ఈడకు వచ్చామంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మెంబర్గా, క్రైస్ట్ బాడీగా నువ్వు దేవుడికి కనబడతావు. అదే సంఘం. కనుక ఆయన ఆకర్షించి ఈడక పంపితే, ఈయన తన వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యము ఖడ్గంగా ఎవడైతే పట్టుకుంటాడో వాడి దగ్గర ఉంటేనే మాత్రమే అనుభవం వస్తుంది. లేకపోతే ఎవడ ప్రశ్నించినా సరే గోల్మాల్ గోవిందం అంతే, ఎట్ట చూసుకోవటం, ఇంకా వాక్యం వైపు ఛాన్స్ లేదు. అందుకే చెబుతున్నాడు 5:27 ఎఫెసీ, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. నువ్వు దేవుడి దగ్గరికి వస్తావని నమ్మాడు కనుకనే, సంఘములో ఒక సభ్యుడిగా ఉంటావని అనుకున్నాడు కనుకనే, అనుకున్న నీకు ఆత్మానుభవం చేత వాక్యం చెప్పే కాపరిని ఇచ్చాడు అంటే తను నీ కొరకు మరణం పెట్టాడు. అది సావు ఎందుకు వచ్చిందయ్యా క్రీస్తు కంటే ఇంత మ్యాటర్ ఉంది. ఇన్ని నింపుకుంటావని, ఇన్ని భరిస్తావని, ఇన్ని ముందుకు వస్తావని, ఇన్ని దాటుతావని, ఇంతగా నువ్వు బలపడతావని దేవుడు చూసి నిన్ను పంపితే, సంఘంలో ఉన్న కాపరి వాక్య ఖడ్గాన్ని తీసుకుని హృదయ తలంపులు ఛేదించి నిన్ను ఒక మంచి దోషం లేనివాడిగా నిలబెట్టగలుగుతాడని నమ్మాడు కనుకనే శిలువ మరణం వచ్చేసింది. అది కనుక పౌలు గారు చెప్పారు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఫిలిప్పీ సంఘానికి ఆయన రాసిన పత్రాన్ని. అంటే అర్థం ఏంటి? నువ్వు శిలువలో మరణించింది వీళ్ళ కొరకైతే వీళ్ళు ఇప్పటికీ నీ మరణాన్ని అవహేళన చేస్తున్నారు, వ్యతిరేకరిస్తున్నారు, ఇంకా బాధ పెడుతున్నారు. బతికుండగా వీళ్ళకి అర్థం కాలేదు. చనిపోయిన రోజున ఒక ఆపరి వ్యధ నువ్వు చూపిస్తావు కదా, అప్పుడు ప్రభువా అన్నా సరే ముందే రాశాడు 16:25 లోకాసు వార్త, ఇక్కడ క్షమాపణకి ఛాన్సే లేదు అని చెప్పాడు కదా. కనుక మహిమగల సంఘముగాను తన ఎదురు నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత, సంఘములో వాక్యము వెత్తబడుతుంటే కింద నుంచి పైదాకా చెమటతో స్నానం అయిపోవాలి. అంటే అంత హీట్ వచ్చేయాలి బాడీ అనుకున్నా. కొంచెంసేపు ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి వాక్యంతో అపరిశుభ్రతని, తత్వాన్ని కడుక్కోవచ్చు అని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడయ్యా అంటే ఇందుకు. అది నన్ను ఆకర్షించు, భూమి మీద కొద్ది కాలం ఉంది, నన్ను ఆకర్షించు. తండ్రి ఆకర్షిస్తేనే సంఘానికి వస్తాడు. ఈ రెండింటి మధ్య సంఘంలోకి వచ్చిన వాడు ఉండవలసినటువంటి తీరు. కనుక మనిషిని నిర్దోషిగా చేయగల ఒకే ఒక ఆయుధం వాక్యం. నీ దోషానికి సహకరించేది సార్ ఎందుకు? నిర్దోషమైనదిగా మహిమల సంఘంగా తనని నిలబెట్టుకుని కోరుకుంటానంటే దోషం ఏదో ఉన్నది అన్నాడు. దోషం అనగానే మళ్ళీ సచ్చిందని తింటాం. ఆనాడు లేవీలు చెప్పినట్టుగా ఇదిగా అది మళ్ళీ ఇదిగా అది దోషం, అది దోషం. ఆ దోషాలు ఆజ్ఞలుగా వాళ్ళ ప్రయాణానికి అవసరం. అది ప్రయాణంలో పాటించవలసిన పద్ధతులు అవి.
కానీ జీవితంలో పొందుకోవలసినటువంటి అర్హతలు ఏవి అన్నది దేవుడు అడుగుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిర్దోషిగా చేయగలిగింది ఒకే ఒక్క ఆయుధం, అది వాక్యం. అది వాక్యానుభవం ఎవరి దగ్గర ఉన్నదో వాడు చెబితేనే అందిద్ది. మిగతా వాడు ఎవడు చెప్పినా అది వాక్యంగా నీకు అనిపించొచ్చేమో కానీ వాక్యం అయితే కాదు. అది వాక్యం ఎలా చెప్పగలం? అంటే ఎదుటి ప్రశ్న వస్తుంది, ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం అని అర్థం. అది లేకపోతే మన తలంపుతో వాక్యం చెబుతుంటాం. ఇలా కూడా అనుకోవచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు, ఇలా కూడా అనుకోవచ్చు. ఆహా, ఈ మాట చెప్పాడంటే ఈ మాట ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడో బైబిల్లో ఉండాలి, మనం అక్కడే చూడాలి. అంతే. మనుషులు నేర్పు జ్ఞానంతో ఎప్పుడు కూడా వాక్యాన్ని చూడకూడదు. 3 నెలల బైబిల్ నేర్పేస్తాం, 6 నెలలు నేర్పేస్తాం. జీవితకాల విద్యార్థిగా ఉన్న ఒక్క మెట్టు కూడా ఎక్కలేం మనం. అది చెప్పేవాడు పెద్ద తోపేం కాదు, అది ఎదురు కూర్చున్న తక్కువేం కాదు. సంఘంలో ఉన్న వాళ్ళంతా దేవుడి దృష్టిలో ఒకటే, అంతే. ఒకటే, ఎక్కువ తక్కువ దేవుడి దగ్గర ఏమి ఉండవు. అది చెప్పేవాడికే ముందు ఎక్కువ. ఇంకా పైగా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి అడుగుతుంటుంది లోకం. అవి కూడా చెప్పే స్థితిలోకి ఇప్పుడు మనం రావాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత క్లిష్టం చూడండి. నిర్దోషినిగా చేయగలది ఒకే ఒక ఆయుధం, అది వాక్యం. కీర్తనలో 144:8, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. నేను ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడుతుంటా, అలాగే రైట్ హ్యాండ్ వాడినని కాదు. ఇప్పుడు మైక్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడంటే కాలర్ పెట్టాం, అది వేరే విషయం. కానీ సహజంగా మైక్ రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడుతుంటాం. ఒకడు అన్నాడు, వేరే చోట ఉంది, ఎడమ చెయ్యి లంచం పుచ్చుకుంటుందని ఉంది. అది తీసుకొచ్చుకొని, అన్నా అంతా బాగానే ఉంది కానీ ఆ లెఫ్ట్ హ్యాండ్ వాడటం వల్ల అది దేవుడికి ఇష్టం తెలుసా నీకు అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నా. అన్న ఇది అని ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. నేను వెంటనే ఇది ఇచ్చేసాను. ఇందుట్లో ఏముంది? కుడి చేయి అబద్ధముతో కూడింది, ఎడమ చేత్తో లంచం పుచ్చుకుందరు అని ఉంది. ఎడమ చేత్తో లంచం పుట్టుకుంటే కుడి చేత్తో ఏం చెప్తుంది? అబద్ధం. అంటే ఇప్పుడు ఎడమ చేయి నరికేసేయాలా, కుడి చేయి నరికేసేయాలా? నిక్కులాగా చేతులు లేకుండా ఉండాలి. నెక్క కూడా తీసేది అయిపోయిన దరిద్రం వరిపోద్ది. అర్థం అదా? కుడి చెయ్యి అంటే కుడి చెయ్యే, ఎడం చెయ్యి అంటే ఎడం చెయ్యే. ఏం చెప్పాలనుకుంటున్నాడు? శరీరం అనేది, శరీర అవయవాలు క్రీస్తుకు సాధనాలు అయినప్పుడు, క్రీస్తు సాధనాలుగా ఉన్న ఈ చెయ్యి వాక్య ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు, వాక్య ఉద్దేశాన్ని పక్కన పెట్టి లంచం అనే దాన్ని కానీ అబద్ధం అనే దాన్ని కానీ దేవుడు మాట్లాడినంటే చేతుల గురించి కాదు. చెప్పేవాడి తలంపులు ఒక పక్క లంచం ఉంది, ఒక పక్క అబద్ధం ఉంది, చేతులు కాదు. అది మరి నరికే. అలాంటప్పుడు కుడి చేయి లంచం తీసుకుంటే నరికే, ఎడం చేయి అబద్ధం పడితే దాన్ని నరికే. కుడి చేయి అబద్ధం పడితే దీన్ని నరికే, ఎడం చేయి లంచం దీన్ని నరికే. అసలు లంచము అబద్ధం అనేది ఎందుకు వచ్చింది? 100 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన, 1000 రూపాయలు ఇస్తే గట్టి ప్రార్థన అంట. ఒక ఆయన అంటాడు 1000 రూపాయలు పెట్టించాడు, చాలా గట్టిగా చేస్తున్నట్టు. ఇందాక కూడా మధ్యాహ్నం కూడా ఒక వీడియో చూసి చిన్నది, ఆడు మాట్లాడుతున్నాడు, అమ్మగారు నేను ఒకటే నవ్వు ఓరే ఓరే ఓరే. ఆ లెటర్ కాడికి వచ్చినాక అలా డౌన్ అయిపోతున్నాడు పాష్గా. ఇంత ఎచ్చులు మారి పిట్లు ఎలా ఉన్నాయి ఆ లోపల అనిపిస్తుంటుంది. ఎచ్చులు కొట్టాలంటే వాక్యం ఉన్నోడే కొట్టాలి. అది కనుక వారి నోరు ఎందుకన్నాడు? నీ నోటి మాటలను బట్టి ఏ తీర్పు జరుగుతుంది కనుక వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది. అంటే దాంట్లో గట్టి లేదు. వాక్యం చెప్పేవాడు ఒట్టిగా చెబుతున్నాడు పైపైన, వినేవాడు కూడా ఒట్టిగానే వింటున్నాడు. అది ఒట్టి మాటలాడుచున్నది, ఏం గట్లేదు దాంట్లో. వారు కుడి చేయి అబద్ధంతో కూడుకున్నది. కుడి చేయి అబద్ధంతో, ఎడచేయి లంచంతో ఎందుకు ఉంటున్నాయి అంటే కాపరి మనస్సులో రెండిటికి స్థానం ఉన్నదని చెప్పమని చెప్పాడు అక్కడ.
ఇప్పుడు ఎక్కడాగే మనం 1-4 పరమగీతాలు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాడంటే అబ్బో ఇక మా గురించి ఏమీ రాలేదు అనుకుంటున్నాడు. రే నెక్స్ట్ నిన్నే లైన్లో పెట్టేదే. ఇవన్నీ మా జాగ్రత్త కొరకు. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఈ మనసులో ఏదైతే క్వశ్చనించాలని అనుకున్నావో దాన్ని బయట తెస్తాం మేము. జాగ్రత్త చెప్పిన తర్వాత కదా ఎగ్జామ్ హాల్లోకి పంపించేది, అంతే కదా. 9-10 నెలల పాటు జాగ్రత్త వస్తుంది, టైం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అది సంవత్సర కాలం కష్టం 3 గంటలు తేలిపోద్ది, అంతే. 3 గంటల్లో తేలిపోద్ది. పాసా ఫెయిలా. ఈ 3 గంటల దాని కొరకే సంవత్సరం మొత్తం కష్టపడాలి. అది జీవితకాలం ముగిసిన తర్వాత అనంత జీవితాన్ని పొందుకోవడానికి ఈ కొద్ది కాలాన్ని చాలా కష్టపెట్టాలి దేవుళ్ళో అన్నది సారంగా చెప్పగానే చెప్తున్నాడు అక్కడ దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒట్టి మాటలు ఆడుచున్నదే. ఒట్టి మాటలు అంటే ఎవడు చెప్పినా మనకి ఎన్నయ్యే అర్థమవుతుంది, మరొకటి రాదు ఇంకా. కనుక మాటలాడే మాటలకు చేతులు సహకరిస్తాయి, చేతి సైకిల్ సహకరిస్తాయి. కనుక వీడు బైబిల్ చదివేటప్పుడు తప్పులు ఎక్కడ దొరుకుతాయని ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా చెయ్యి ఎక్స్ప్రెషన్ చేస్తుంటుంది అది. కనుక ఇదిగో మీ బైబిల్ ఇలా ఉంది, ఇలా చూపిస్తుంటారు, మీ బైబిల్ ఇలా ఉంది, ఇలా ఉంది అంటాడు. కనుక కుడి చేయి ఎడం చేయండి నాయన, అది కాదని మా పిల్ల చెప్పాను. ఇప్పుడు నీ కాడికి వస్తా. నీ మనసులో దరిద్రం ఏముంది? రా నాయన, వీడు ఏం అడగాలనుకున్నట్టే నన్ను. 15-16 వచనాలు పరమగీతములు 1వ అధ్యాయము 15-16 వచనములు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. నా ప్రియుడా, ఇప్పుడు అమ్మాయి అంటారైంది, నా ప్రియుడా నీవు సుందరుడువు, అతి మనోహరుడువు, మన శయన స్థానము పచ్చని చోటు కొట్టినంతే. ఇంకా ఏమిరా బుడబొక్కులాడా, ఏమర్థమైందిరా నీకు? ఇదే ఇటు అడగనుకుంది, అంతే కదా. 1వ అధ్యాయంలో ఇది ఒక్కటే మనకి గట్టిగా కనపడుతుంది. నా ప్రియురాలా, సొలొమతి కదండి. మరి సొలొమోను ప్రియురాలు సొలొమతి కనుక సొలొమతిని వర్ణించడం కదా. ఎవడో అలా వర్ణించడు. ప్రపంచం వరకు భార్యని ఎవడో ప్రియురాలుగా చూసిన వాడే లేడో. ఓ దెయ్యంగా, గంపగా, కొరవగాని కట్టగా, లేకపోతే మరొక రకంగా తేలుగా, కప్పగా, చెరి మొహం, పొద్దున్నే దద్దత అట్లంతే ఇలా చూసాడు తప్ప ఎవరైనా ఇలా ఇంకా ఈ కళ్ళతో ఈ చెవుతో వెళ్ళే తప్ప. కనుక అక్కడ భార్యభర్త గురించి కాదు స్వామి, సొలొమోను గురించి కాదని తేలిపోతుంది ఇక్కడ. సర్లే కానీ ఎప్పుడైనా మీ ఏమైనా ప్రియాగా చూసేవారు నువ్వు ప్రశ్నించినాడా? ఇది ఫెయిల్. ఇక్కడ ఫెయిల్ అయినోడు పాస్ గురించి మాట్లాడతాడు. 1 సంవత్సరం మహా అయితే 2 ఏళ్ళనండి అస్సలకి ఏడు పట్టుకుంది అంటున్నాను. మీరు నమ్మండి. దారిలో పోతున్నా, రోడ్డు మీద పోతున్నా, సిటికీలు పట్టుకొని మరి నాకు అనిపించింది సంగీరంగు సీర ఆ పాట గుర్తొచ్చింది నాకు. ఆ తర్వాత నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే దూరం పెరగదా అట్లుంటే అది బస్ టికెట్ మీరు చూడండి. బస్సు కాడ పరపర ముందుకెళ్ళిపోయి ముసలమోహన్ అట్లా ఈడేమో ముందు పోతాడు, ఆమె వెనకొచ్చింది పాపం. పోయి గాడిదలాగా మోతలా బరువు, ఆమె మోపిస్తారు గాడిదలాగా. వీడేమో టక్క సెల్లు పట్టుకొని పక్కన ఎక్కుతున్నాడు. పెట్లు ఎక్కడ సొంతం వచ్చినాడు కానీ ఆడాడ ఉంటుంది. ఆ డ్రైవర్ ఏమో ఆరం కొడుతుంటాడు. ఏం కోసం కాదుగా, ఆడు కొడుతుంటాడు మామూలుగా. ఇప్పుడు హీరో పోజిస్తున్నాడు. ఆమె మొదలష్టపో నెత్తి మీద బరువు పెట్టిపోయినాడు. చివరికి బస్సులో ఎత్తేసి స్పీడ్ బ్రేకర్లు ఎత్తేసి ఇంటికి వచ్చినాక గొల్లైపోద్ది. తల్లి చూడగానే ఏందమ్మా అల్లుడు బాగా చూసుకుంటుండా, బాగానే చూసుకుంటాడు, ఆడ బస్సులో తెలిపింది అది అనుకుంటా నీడు. అది కాదురా పొడపొక్కలోడ. నా ప్రియురాలువు నీవు, సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. సొలొమోను వర్ణిస్తున్నాను అనుకుంటున్నావా? వెంటనేమా రియాక్ట్ అవుతుంది. నా ప్రియుడా నీవు సుందరుడువు, అతి మనోహరుడువు. అంతే మరి పొగడతా అనుకుంటున్నాడు. మన శయన స్థానము పచ్చని చోటు. ఇంకా ఇరువురు కలిసి పొగడుతుకొచ్చారంటే ఇంకా నెక్స్ట్ పోయేలాడ్జే అనుకున్నవాడు. వాడు అదే ఉద్దేశంతో మాట్లాడాడు. అదే చెప్తున్నా అందుకని మీకు డైరెక్ట్గా.
ఇరువురి మధ్య మాటల ఎఫెక్షన్ పెరిగిన తర్వాత ఇంక జరగబోయే పరిణామం ఏదైతే ఉందో దాన్ని వాడు తప్పుగా తీసుకొని ఈ రెఫరెన్స్ని నాకు కోడ్ చేశాడు. అరే అవులే, పొగొచ్చింది ఇప్పుడు నీకు, పొగొచ్చింది. దీనికంటే ముందు ఒక మాట చెప్తా. ఏమిరా ఇది చెప్తే కానీ ఒక సంగతి చెప్పు, నాకు ఒక ముచ్చట చెప్పు. మళ్ళీ శివపార్వతులు ఏకాంతం కోరుకున్నారు కదా, ఏడా మందనగిరిని పేరు పెట్టా కదా, కళ్ళు ముయ్యగానే కొడుకు పుట్టాడు కదా అంధకాసురుడు. దాన్ని ఏమంటారు చెప్పరా? దాన్నేమో మీ భాషలో ఏకాంతం అనే ముద్దు రైట్ సరే, దాన్నేమో భార్యాభర్తలు ఏకాంత పౌలింపంట. మీకులాగా రాయటం రాదా సొలొమోనుకి? కానీ ఆయన రాసిన పదం అంటే తెలుసా? చైనస్థానము. వీడికి ఏమర్థమైంది? ఇంక వీడికి శయనించడం అనగానే ఇంక వీడు అట్టే వెళ్ళిపోతారు అంతే. ఇంకా దరిద్రం మైండ్ కదా మరి. దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లో తెలుగులో ఉన్న అర్థాలు, పరమార్థాలు, రూపకలంకారాలు ఆ వర్ణించాలంటే వాడు ఖచ్చితంగా తెలుగుడికి పుట్టినోడై ఉండాలి. మేమే వాడుకో ఇంగ్లీషుడు పుట్టాడు, అందుకని కదా రాలా. అది అంతే మరి దాని అర్థం అదే. శివపార్వతులు ఏకాంతం కోరుకుంటే ఏ శివపార్వతులు మందనగిరిలో ఉంటే ఏకాంతం అన్నాడు. బా ఎంత పేరు ఏకాంతం. ఇంగ్లీష్లో ఏమన్నాడు? హనీమూన్. హనీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు, హనీమూన్ అంటే రెండు కలిపి ఎట్లా వచ్చింది? ఇప్పుడు డబ్బులు లేవు మరి ఏం చేయాలి మరి? హనీమూన్ మాకెక్కడ మరి డబ్బులు ఎవరు పోయి? శివపార్వతులాగా మందనగిరి లేదు, డబ్బులు ఉండగా హనీమూన్ లేదు. మరి ఇప్పుడు మేమేం చేయాలా? మా గుడిసే మాకు అన్నీ అంతే కదా మరి. అది మందరగిరి కాదు, అది దానికి ఇంకా పేరు మారితే చచ్చిపోతాను అది కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళ పుస్తకాల్లో అయితే మాత్రం చాలా పొలైట్ వర్డ్గా రాసుకోవచ్చు. కానీ మీరు విమర్శిస్తే నాలాంటోడు ఒకడు చెబుతాడనే నా దేవుడు శయనస్థానము అన్నాడు అక్కడ. అది శయనస్థానము. వీడికేమర్థమైంది? అరే శయనస్థానం అంటే తెలుగులో ఇప్పటివరకు ఏ పంతులు చెప్పలేదురా, దేవుడే చెప్పాలిరా. ఇక శయనస్థానం అనగానే వీడు ఇంకా మొత్తం ఆట అయిపోయి ఆలోచిస్తుంటాడో. మన తలంపులో దరిద్రం ఏదైతే ఉందో ఆ దరిద్రానికి ఆయుపట్టాడు తెలుసా? బైబిల్లో రాయబడ్డ మాటకి భూత అర్థం రావటం అంతే. బైబిల్లో ఎక్కడా బూతు కనపడదు, నా నోట ఎక్కడా ఒకటి తిట్టుగా కనపడదు. అది నేను వేసానంటే బాణం వాడి అవిధేయత మీద వేస్తాను, బైబిల్ రాయించాడంటే వాడిని కొట్టను రాయిస్తాడు. అది ఇంత శయనస్థానం అంటే ఏంటి? వాడైతే ఏకాంతం అన్నాడు, వాడైతే హనీమూన్ అన్నాడు. ఏకాంతమైన హనీమూన్ అయినా గుడిసెలో జీవితమైనా వీటి మధ్య కామన్గా యావత్ ప్రపంచం వాడే ఒకే ఒక పదం పానుపు. పానుపు అది శయనస్థానం అంటే పానుపు. అది శయనస్థానం అంటే పానుపు. కానీ ఎందుకు పదం రాయించాడు? నీ మనసులో ఎంత దరిద్రం ఉందో బూతుతో కూడుకున్నది బయటికి వస్తే నువ్వు కామెంట్ పెడితే నేను ఎక్కి బాగా నిన్ను అదనమాట. పానుపు శయనస్థానం అంటే పానుపు. ఎందుకు దేవుడు పానుపుని కోరుకున్నాడు? పానుపుని దానికి అంత పెద్ద పీట వేశాడు. రెండు మనసుల పరస్పర తలంపు ఈజ్ ఈక్వల్ టు పానుపు. అది కాదా? 13:4 తెలిసిన మాట పెండులో పెట్టాడు. వివాహం అన్ని విషయములో ఘనమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. ఈ రెఫరెన్స్ని దాంట్లోకి మారిస్తే, కవిత్వంలోకి మారిస్తే, ఇది తెలుగు పొలైట్ వర్డ్. అది దాంట్లోకి మారిస్తే, కవిత్వంలోకి మారిస్తే, కవిత్వంలో పదాలు కూడా తెలుగు పదాల్లాగా అనిపిస్తాయి, కానీ భావం చాలా ఘోరంగా ఉంటుంది. అది చాలా ఘోరంగా ఉంటుంది. ఉండదా? ఉంటుంది. కనుక ఇదే మాటని కవిత్వ ధోరణిలో మాట్లాడితే సొలొమోను గారు రాసినటువంటి ఆ 1:4 వివాహము అన్ని విషయములో ఘనమైనది. వివాహం ఎలా ఉంటుంది? రాజదర్బార్ లాగా ఉంటుంది.
పెండ్లి అడావడి బోర్లో ఆ పెండ్లి కూతురు పెండ్లి కొడుకు ఉన్నది ఎట్లా సార్ రాజమందిరంలాగా డెకరేషన్ చేస్తారు అంతే. మీరు చూడండి, ఖచ్చితంగా స్టేజ్ అంతా ఒక రకంగా ఉంటే అక్కడ నుంచి ఆ 5 ఫీట్లు మాత్రం మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. అది ఎలా అనిపించింది మనకి? రాజనగరి నన్ను ఆకర్షించుము, మేము నీ ఎదుగు పరిగెత్తొచ్చుతాము, రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొని వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించుదాము. ఎందుకు? రాజనగర్లోకి వెళ్ళగానే రాజుగారి ప్రేమ ఎలా ఉందంటే అంత ఆహ్లాదంగా అనిపించింది మనకి. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ. ద్రాక్షరసం అనగానే మళ్ళా ఆ తాగులోకి పోవద్దు. అది ద్రాక్షరసం అనగానే అది అంత మధురంగా ఉంటుంది. ఈరోజు మనం తీసుకున్నటువంటి పానీయాలు, డ్రింక్స్ ఎంత టేస్ట్ ఉందో, ద్రాక్ష ఎంత టేస్ట్ ఉందో, దానిమ్మ ఎంత టేస్ట్ ఉందో, బొప్పాయి, బత్తాయి, లొట్టాయి, పప్పాయి ఎంత ఉంటే, రోజ్ మిల్క్ షేక్ 140 రూపీస్. అయినా తినాలి అదొక స్టోర్ నువ్వు అనిపించింది మనకి. దాంట్లో ఏముంది? ఎన్నో ఇంగ్లీష్ మిక్స్ అయ్యింది దాంట్లో. గిర్రు తిప్పుతుంటే కూర్చొని మనం చూద్దాం దానికలే ఏవేస్తున్నా అని. వాడు ఇయ్యకముందే చెయ్యి పెడతాం అంతే, లేదా వాడు పెట్టిపోతారు. ఇక స్ట్రా ఒకటి వేసుకొని ఒకటి ఎల్లాకారం ఉంటుందిగా, ఇద్దరు కలిసి పిలుచుకొని అబ్బా సిప్పు సిప్పు ఎంత సూపర్గా ఉంటుంది అంతే ఉంటుంది. అది డబ్బులు ఎంతనే పర్లా, నచ్చింది అంతే కదా. అంతే కనుక రాజనగర్లోకి వెళ్ళగానే నచ్చేసింది. ఏ టేస్ట్ అయితే నేను కోరుకున్నానో అంత గొప్పగా ఈ మందిరం ఉన్నది. అంటే నా కొరకు ఇంత జాగ్రత్త తీసుకున్నాడు నా భర్త. ఇది సొలొమోనుకి సొలొమోనుకి మధ్య ఉన్న బంధం, యూదులకి దేవుడికి మధ్య ఉన్నటువంటి బంధం. ఎంత జాగ్రత్త యూదుల పట్ల. క్రీస్తు కాలానికి వచ్చేసరికి సంఘంలోకి వస్తున్న పిల్లలు కూడా అద్భుతమైన వాతావరణంలో రాజనగర్లోకి అడుగు పెడుతున్నాం అన్నంత హ్యాపీగా రావాలి. ఈ రోజున ఒక వాక్యం నా గుండెని టచ్ చేస్తే బ్లడ్ దాక్కుండా గారింది. ఎంత ప్రేమో నా మీద. ఇదేంది గాయం చేసినవాడు? ఏడుకొసరికి మారిపోయింది. సొలొమోను కాడేమో ఒక రకంగా చూపిస్తున్నాడు, యూదులకి వారికి మధ్య ఒక రకంగా చూపిస్తున్నాడు, సంఘానికి వచ్చేసరికల్లా 2 కట్టుకుంటూ కోసేస్తున్నాడు. ఈ రెండింటి మధ్య కామన్గా ఉన్నది దేవుణ్ణి ఆకర్షించే తత్వమే. అదే చెబుతున్నాడు అక్కడ కదా. అదే చెబుతున్నాడు, నిన్ను బట్టి మేము సంతోషించదము, ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. అదే 13:4 వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. పేదింట్లో ఉన్న భార్య పట్ల చూపే ప్రేమ కోట్లకు పడిగెత్తిన దాంట్లో లేకపోతే ఏం లాభం చెప్పండి? ప్రేమకు అంతస్తుతో పని లేదండి, ప్రేమకు పాకతో కూడా పని లేదు, ప్రేమకు దేంతో పని లేదు. లవ్ ఇస్ ఈక్వల్ టు లవ్. అది అంటుంది, నన్ను దేంతో మీరు పోల్చగలరు? ఎవరితో పోల్చగలరు? హిస్టరీలో లైలా మజ్ను అందామా? జూలియట్ బూలియట్ అందామా? కాట్రాజు అందామా? ఎవరితో పోలుతుంది? దానికి సాటే లేదు. ప్రేమ అన్ని విషయాల కంటే గొప్పది. అంతే ఇంకది. కనుక ప్రేమ దేవుని పిల్లరా చెబుతున్నాడు అక్కడ. శైల స్థానం అనగానే పాన్పు ఎందుకయ్యా అంటే వివాహ వ్యవస్థలో దేవుడు పెట్టాడు. ఘనమైనదిగాను నిష్కలంకమైనదిగాను ఉండవలెను. అంటే ఇరువురు మధ్య, అంటే వాక్యం వినేవాడికి వాక్యం చెప్పేవాడికి మధ్య సాతాను తలంపుతో, లేకపోతే ఒక పక్క లంచంతో, ఒక పక్క మరొక దాంతో సంఘానికి వాక్యం చెప్పకూడదు. అది వివక్ష లేకుండా చూడగలగాలి. ఇంత గొప్పగా సంఘానికి దేవుడు అర్హత ఇచ్చాడండి. అది నిష్కలంకము. కలంకం ఎప్పుడు వస్తుంది? ఎక్కడైనా సరే వాక్యం వెనక్కి వెళ్ళిపోయినా కలంకమే, వాక్యం తప్పించినా కలంకమే, మన తలంపుతో చెప్పినా కలంకమే. కనుక అలా ఉండడానికి వీలేదు. కనుక సంఘాన్ని దేవుడు పెండ్లి కుమార్తెగా ఎందుకు పోల్చాడయ్యా అంటే అది ఆత్మానుభవం పొందుకున్న వాడి దగ్గర రెండంచుల ఖడ్గం వాక్యముతో ఎదుటి వాడికి అనుభవం రావాలి అని దేవుడు రాజనగరులోకి అనగా వివాహ సంబంధం ఆలోచనతో మాట్లాడితే ఇక్కడ నడిపించాడు సంఘంలోకి వాక్యం కొరకు. ఎందుకు వాక్యము ఉంటేనే ఆకర్షిస్తాడు దేవుడు. అది
ఉంటేనే ఆకర్షిస్తాడు దేవుడు. వాక్యం ఉంటేనే ఆకర్షిస్తాడు, లేకపోతే ఆకర్షించడు. అది కనుక పానుపు అంటే టోటల్గా చెప్పాలంటే సంఘము. ఈ సంఘము ఎలా ఉండాలి అంటే ఇలా చెబుతున్నాడు, నిష్కలంకమైనదిగా ఉండాలి. ఒక్కొక్క మాట ఏతువు కానీ మరొకడు కానీ ఎవడైనా సరే ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే పిల్లలుగా మేము ఉండగలిగిన రోజున మూర్ఖత్వము మూఢత్వము పోతుంది. టోటల్గా అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కవి భాషలో. ఎంత ఉందా దాంట్లో? మీరు రాసుకున్న మందనగిరిలో అంతుంటే కళ్ళు మూసుకుంటే ప్రెగ్నెంట్ అయిపోయి అంత కష్టం కనేస్తే మేము చదువుకోవాలి కదా మరి. ప్రియమైన దేవుని పిల్లారా, 21:2 ప్రకటన. మరియు నేను నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూసితేనే. వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. నూతన యెరూషలేము అనగానే మళ్ళీ ఇజ్రాయెల్ కంట్రీలో అది కాదు, మళ్ళీ ఇజ్రాయెల్ రాజధాని అది, ఆ క్యాపిటల్ గురించి మాట్లాడట్లా. నూతన యెరూషలేము దాన్ని ఎందుకు చూపించి మాట్లాడుతున్నాడో చెబుతున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపడే పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి తిని. సంఘం అనేది సిద్ధపాటు కలిగిందిగా ఉండాలి, సిద్ధపాటు కలిగిందిగా ఉండాలి. వాక్యం డోకాలేదు, సంఘ వాతావరణం డోకాలేదు, వినే పిల్లల ఆసక్తిలో డోకాలేదు, ఎటు చూసినా డ్యామేజ్ లేని సంఘంగా ముడతలేనిదిగా ఉన్నది అని అప్పుడు దేవుడు మెచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు సంఘాలు ఇస్త్రీ చేయాల్సి వస్తుంది ఈటెక్కి చేసి. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సంఘము అంత సంసిద్ధతగా ఉండాలి. అది విడిదింట్లో అమ్మాయి ఉంటుంది, భర్త వస్తున్నాడు, విడిదింట్లోకి ఇద్దరు కలిసే రావాలి రాజనగర్లోకి. అంతే. ఎలా ఉంటుంది? ఆయన వచ్చినాక రెడీ అవ్వదాం, రెడీ అయ్యి సిద్ధంగా ఉంటుంది. చూడగానే డ్రెస్ బాగుంది, అంత బాగుంది, అంతే. ఇప్పుడు అబ్బాయి కూడా మంచిగా రెడీ అవుతాడు. ఇది బంధం. అంటే సంఘం అనేది దేవుడు రాకడ కొరకు ఎదురు చూసేదిగా జ్ఞానవంతమైన ఆలోచనతో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఎబ్రీ 11:10 ఏదైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. శయన స్థానము అంటే పునాదులు గల పట్టణము. అది అంటే పరలోకము. ప్రియమైన దేవుని ఎన్ని అర్థాలు చూడండి, ఎన్ని అర్థాలు. అదే లోక సంబంధంగా ఆలోచిస్తే అంతే, ఇక బెడ్ వీడికి ఇక అక్కడితో అయిపోతాడు. అది బెడ్ కాదు, పరలోకానికి వెళ్ళవలసినటువంటిది ఆలోచన. పునాదులు గల ఆ పట్టణము కొరకు. ఎందుకు? భూమికి పునాదులు లేవు చెప్పాలని చెప్పాడు. పునాదులు లేని భూమి మీద రకరకాల తలంపులతో రకరకాల ఆలోచనతో ఈ రోజున మనిషి అన్నవాడు మూర్ఖంగా మాట్లాడుతుంటే దాన్ని చూస్తూ దేవుడు ఊరుకోవాలా? వాడు ప్రశ్నిస్తుంటే ఊరుకుంటూ ఉండాలా? అబ్రహాం ఎదురు చూశాడు అంటే భూమికి పునాదులు లేవు అంటే అర్థం ఏంటి? వీడి మాటలకి అవధులు లేవు. వక్ర తలంపుతో వాక్యాన్ని వక్రీకరిస్తూనే ఉంటాడు కనుక దాన్ని ఛేదించడానికి, దాన్ని సాగు కొట్టడానికి ఒకడుంటాడు. వాడు పెట్టే టైట్లే పొడమిగేకి అర్థం కాని పరమగీతము. వాడు డైరెక్ట్గా అనగాడు కొజ్జాలి. చాలామంది కాపర్లు భయపడతారు, వాడు అనేస్తాడు అంతే. అదే గ్రాంటెడ్ పర్మిషన్ వచ్చేసింది అంతే. కనుక అలాగే చూస్తే ఎట్లా? భార్య అంటే అర్థం ఏంటి? వీడేం చెప్తాడు? భార్య అంటే అర్థం ఏంటి? నేను తాళి కడితే ఏం కాదు. భార్య అంటే నువ్వు ఎప్పటికీ వర్ణించలేనిది, అసలు అర్థమే లేనిది, జీవితకాలం ఆలోచించిన అర్థం దొరకంది భార్య. జీవితకాలం వాక్యం దగ్గరికి ఉన్న ఎదగకపోతే ఎట్లా? ఇంకా అది నాకు అర్థమైందంటే కష్టం. అది అర్థం ఎప్పటికీ అబద్ధం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే. అందుకే ఇద్దరు నన్ను ఆకర్షించము దేవుడు చెబుతున్నాడు. వాడిని ఆకర్షిస్తేనే క్రీస్తు చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు నన్ను ఆకర్షించము, నన్ను ఆకర్షించము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాము, భూమి మీద ఉన్న మనిషి నన్ను చూడు, నన్ను ఆకర్షించు. వీడు అడుగుతున్నాడు.
క్రీస్తు వారు చెబుతున్నారు దేవుడు నిన్ను ఆకర్షించాలి, నువ్వు ఆకర్షించు, నువ్వు కోరుకోవాలి, దేవుడు నిన్ను ఆకర్షించాలి. అంటే నీ కోరిక బలంగా ఉంటే అది దేవుడికి నచ్చితే ఖచ్చితంగా జరిగిద్ది చెప్పకనే చెబుతున్నాడు. కనుక పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట సూచితని సిద్ధపాటు కలిగిన సంఘంగా. ఇక అబ్రహాం గారు ఎందుకు చెప్పారు పునాదులు పట్టం అంటే? భూమి అనేది సూర్య కుటుంబంలో ఉంది కాబట్టి, అది మనకు తెలుసు కాబట్టి, దీనికి పునాదులు లేవు కాబట్టి, ఇది ఎప్పటికైనా పోతుంది కనుక, పోనిది ఉన్నది అంటే పరలోకం కనుక అది కావాలి అని సంఘములో సంసిద్ధత కలిగి నేర్చుకున్న వారిగా ఉండే పిల్లలుగా ఉంటూ ఎదగాలి, ఎదుటివాడు అడుగుతుంటే చెప్పాలి అన్నటువంటి కాన్సెప్ట్లో నువ్వు ఎదగాలి. ఎందుకు ఇదంతా ఎందుకు చెప్పాం? ఈ రోజున వాడి తలంపు మీద యుద్ధం చేస్తున్నాం, వాడి మీద కాదు మనం. అది ఒక కామెంట్ పెడితే ప్రపంచం అంతా చూస్తుంది, అంత టెక్నాలజీ లోకంలో రన్ అవుతుంది. కనుక మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా కొంతమంది ఆలోచించేటట్టుగా ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ మాట 2 కొరింథీ 10:4, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. యుద్ధోపకరణం అంటేనే ఆగస్టు 15 జనవరి 26 మా దగ్గర మంచి మిసైల్ ఉందని ప్రపంచానికి మంచి అన్ని టీవీలు ఇంకా అయ్యే ప్రసారం చేస్తుంటాయి. ఈ మిసైల్ ఉంది, ఎవరి దగ్గర లేదు అంటే అర్థం ఏంటి? ఎక్స్క్లూజివ్ అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా చేసుకో, నువ్వు కూడా కొనుక్కో, రష్యా డబ్బుల దగ్గర. అది రష్యాడు అమ్ముతుంటాడు, అన్నీ ఇండియా కొనుక్కొస్తాడు, దాన్ని దాస్తాడు, అమ్ముడు దాయడం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేనిది ఇది, దానికి ఒక పేరు పెడతాడు XY అని. కథం వెంటనే శాటిలైట్ అమెరికా పారిన వెళ్ళిపోద్ది, అబ్రాడ్ ఏదో దేశానికి. వాళ్ళు అనుకుంటారు ఎన్ని వేల కోట్లైనా దాన్ని మించి ఇంకొక అని వాడు కొంటాడు. వాడి దేశం యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని వాడు ప్రకటిస్తాడు. ఆయుధాలు కొనడానికే ఆస్తులు కరిగిపోతున్నాయి, ఇంకా చూపించుకోవటమే అయ్యే మూలబడి ఉంటాయి అక్కడ. అంతే, ఒక్క ఆగస్టు 15 నడుతుంటాయి రోడ్డు మీద, తర్వాత మళ్ళీ 60 పడుకుంటాయి. అంతేనా? అంతే కదా. అది కాదు ఆయుధం అంటే. ఆయుధం అంటే మనిషి తలంపుని ఆపగలిగేది ఆయుధం, మనిషిని ఆలోచింప చేయగలిగేది ఆయుధం, మనిషిగా నిలబెట్టగలిగేది ఆయుధం. ఈజ్ ఈక్వల్ టు వాక్యం. వాక్యం ఉంటే ఆయుధంతో ఏం పని? ఆ ట్యాంకర్తో ఏం పని? ఆ స్కట్స్తో ఏం పని? ఆ ఎక్విప్మెంట్తో ఏం పని? వందలాది వేల కోట్ల రూపాయలు ఎందుకు వృధా? వాక్యం లేదు కనుకనే ఇవి వచ్చాయి. కనుక మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను, అంటే ఎంత బలంగా ఎదుట వాడు దేవుడి ముందు నాటినా దేవుడు తీయడం. ఆయనతో ఎందుకురా నన్ను దాటిపో, ఇది ఆయనతో ఎందుకు నన్ను దాటిపో. అదే సినిమా వచ్చింది, మట్టి సినిమా, ఇది సంథింగ్. అదే భర్త బెళ్ళపెత్తతో భార్య మౌనం ఉండదు, తర్వాత కొద్ది దూరం పోయినాక భార్య రంగులో దిగితే ఇంకా అంతే కదా. సంఘం దేవుడి దాకా ఎందుకు రా భయ్? నన్ను గెలిస్తే దేవుడిని గెలిచినట్టే. ఎంత బలం అండి! దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవే ఉన్నవి. సంఘములో ఉన్న ప్రతి పిల్లరు సాతాను తలంపుతో వచ్చేవాడికి చెమట్లు పట్టించేటట్టుగా ఉండాలి. నన్ను చూస్తే ఎవరికైనా సరే దడ పుట్టాలి, నా సంఘ వాతావరణం చూస్తే ఎవరికైనా సరే సాదృశ్యం అవ్వాలి, సంఘములు ఉంటున్న విధానం చూస్తే ఎవరికైనా సరే అదొక మెంటర్గా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం సమకూర్చుకోగలిగితే అప్పుడు మనం దేవునికి రిక్వెస్ట్ పెట్టాలి. ఏమని? ప్లీజ్ నన్ను ఆకర్షించుము. ఇవేమీ లేకుండా తెల్ల బట్టలు వేసుకొని మొండమబ్బులా కూర్చొని ప్రభువా అని ఏడితే పరలోకం రాదురా. ఇంత కష్టపడితే తప్ప, ఇన్ని సమకూర్చుకుంటే తప్ప అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను ఆకర్షించు ప్రభువా. అప్పుడు యేసుక్రీస్తు మాట, తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ నా యొద్దకు రాడు. తండ్రి ఆకర్షించి పంపితే క్రీస్తు కాడికి వచ్చావా? క్రీస్తు కాడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుని తండ్రిని ఆకర్షించమని కోరుకుంటున్నావా? వీటికి ప్రశ్నే లేదు. ఇటు పోతే ఇది, ఇటు వస్తే ఇది. కోడి ముందా గుడ్డు ముందా? ఇది పెద్ద ప్రశ్న అంట. కోడే ముందు, అది గుడ్లేదు. కోడి ఎట్టు వచ్చింది? దేవుడు కోడిని ఇచ్చాడు, ఆ తర్వాత కోడి గుడ్డు ఇచ్చాడు. కోడి అనగానే మళ్ళీ మేలు ఫిమేల్ ఉంటుంది. మరి మగది ఎందుకు పెట్టలేదు?
గుడ్డు ముందు కాదని చెప్పడానికి మగదాన్ని పెట్టాడు. అది 2 గుడ్లు పెట్టాయి అనుకో, కొన్ని ఉంటాయి వింత జీవులు 2 గుడ్లు పెడతాయంట. ఆడ మగ కూడా గుడ్లు పెడతాయంట. సముద్రంలో కొన్ని ప్రాణులు మగది గుడ్లు పెట్టింది, ఆడది గుడ్లు పెట్టింది. అంటే ఇప్పుడు పుంజు గుడ్లు పెట్టి పెట్ట గుడ్డు పెడితే అట్ట కోడి ముందా గుడ్డు ముందా అంటే పుంజును చూపించి కోడే ముందు, ఎందుకు గుడ్డు పెట్టలేదు? అరే అది ఎట్ట పెట్టిద్దురా పోయి, అది పెట్టదు కనుకనే దేవుడు దాన్ని పెట్టించాడు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక శరీర సంబంధమైనవి కావు అంటే శయన స్థానము కానీ మీరు విమర్శించే ప్రతిది కానీ శరీర సంబంధమైనది కాదు. మా దగ్గర ఉన్నటువంటి ఆయుధం యుద్ధ ఉపకరణం. తలంపులతో యుద్ధం చేస్తాం, ప్రతి మనిషిని గెలుస్తాం. అది దేవుని ఎదుట దుర్గమ్మను పరద్రోహించాలంత బలము కలవై ఉన్నవే. ఎన్ని ఇచ్చుకుంటావో ఇచ్చుకో, ప్రశ్న ప్రతిదానికి సమాధానం చెబుతూనే వస్తాం. అది అడిగి అడిగి నీకు నోరు పోవాల్సింది తప్ప చెప్పి చెప్పి మేము ఇంకా రాడు తేలుతుంటాం ఇంకా. కాబట్టి నీలాంటి బచ్చగాళ్ళు ఎంతమంది బైబిల్ మీద పడి ప్రశ్నించినా నాలాంటి వాడు చెబుతూనే ఉంటాడు ఆన్సర్. అందుకే మీ అందరికీ ముద్దుగా పేరు పెట్టా, ఏంటి? పొడమిగే. భూ సంబంధమైన కొజ్జాకేం తెలుసు? పరమగీతపు యొక్క వాస్తవం. 2వ అధ్యాయం ఏముందో మరోసారి ఆలోచిద్దాం.